వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో రాజకీయాల కంటే ఒక రెండు విషాదాలు. ఒకటి మోందా తుఫాను ఎఫెక్ట్, రెండోది బస్సు ప్రమాదం. ఈ రెండు కూడా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసే. తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఎక్కువగా పంట నష్టాన్ని తీసుకొచ్చింది. ఆ తుఫాను వల్ల కూడా రాజకీయ క్రెడిట్లు రెండు పార్టీలు, ఆ జగన్ వల్లే తుఫాన్ వచ్చిందని, లేదు చంద్రబాబు వల్లే తుఫాన్ వచ్చిందని, రాజకీయాలకు సంబంధించి ఒక పీక్ లెవెల్లో లేదు మా వల్లే, మేము కాబట్టి చేయగలిగాం, మీరైతే చేయలేకపోదురు. ఇందులో కూడా క్రెడిట్ల గురించి కొత్త రాజకీయాలు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అలాగే జగన్ అసలు పరామర్శించడానికి వెళ్తారా లేదా, కూర్చొని సమావేశాలతోనే సరిపెడతారా అనే పాయింట్లు కూడా రేజ్ చేస్తున్నారు. మరొకటి పీపీపీ విధానం మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా ఇక క్లారిటీ వచ్చేసినట్టేనా, నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా ఇక 30 ఏళ్ల పాటు, దాదాపు 32 ఏళ్ళు అనుకుంటా, పూర్తిగా ప్రైవేటు చేతిలోనే ఉండబోతుందా? అలాగే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్టుతో అప్పన్న, ఆయన అరెస్టుతో ఏం జరగబోతోంది అనేది, అలాగే ఆరోగ్యశ్రీకి ఒకే ఏకదమ్ 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేస్తాము అంటూ ఒక ప్రకటన చేశారు, ఏం జరగబోతోంది? అలాగే బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా మరికొద్ది రోజులు వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా మోందా తుఫాను అంటే భారీ ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఆస్తి నష్టం అయితేనే గట్టిగా జరిగింది అనేది ఒక ప్రాథమిక అంచనాకి అయితే వచ్చేసారు. అయితే దీని మీద క్రెడిట్ల కోసం ఏమన్నా రాజకీయం చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఇరుపక్షాల వాదనలో చూస్తా ఉంటే, వాళ్ళ విమర్శలు వ్యాఖ్యలు చూస్తా ఉంటే. సాధారణంగా రాజకీయాలు చేయకుండా ఉండడం అన్నది మన రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతుంది, రాష్ట్రం దేశంలో కూడా అట్లాగే జరుగుతుంటది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నటువంటి పబ్లిక్ డిసైడ్ చేస్తుంటారు. బేసిక్గా ప్రీ ప్రిపరేషన్స్ విషయంలో ఖచ్చితంగా బాబు సర్కార్ని అభినందించాలి. చాలా వ్యూహాత్మకంగా బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. ప్రీ ప్రిపరేషన్స్ ఇప్పుడు సాధారణంగా ఇందులో కొన్ని అతిగా ప్రచారం చేసుకోవడం వల్ల ఈ గొడవ వస్తుంది. మొట్టమొదటిసారి మేము ఒక వ్యవస్థ 16 నెలల్లో తయారు చేసాం, దానివల్లనే తుఫాను హెచ్చరికలు కరెక్ట్గా వచ్చినాయి, దానివల్ల ఇది వచ్చింది, కానీ మేము అనుకున్న చోట కాకుండా వేరే చోట వచ్చింది, అది జంప్ అయింది. అక్కడే మనం చెప్పింది రాంగ్ అని తెలుస్తుంది కదా. వాతావరణ శాఖ మనమేమి ఇప్పుడు కొత్తగా తయారు చేయాలి, లేకపోతే కొత్త ఎక్విప్మెంట్ మనం ఏం కనిపెట్టలేదు. నాకు తెలిసి దాదాపుగా గత 6-7 ఏళ్ల నుంచి మనకి ఈ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాతావరణ శాఖ నుంచి డీటెయిల్స్ వస్తాయి, రాష్ట్రకి సంబంధించినటువంటి ఐఎన్బికి వస్తాయి. వీళ్ళు దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి దీనికి ఆటోమేటిక్ వ్యవస్థ పెట్టేశారు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా వచ్చినాయి. ఇది మనకి ఫోనుల్లో మన నెంబర్ ఉందా లేదా అని అక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఇదివరకు అయితే ఆటోమేటిక్ అలర్టే కాకుండా జగన్ టైంలో అయితే ఇంకో విచిత్రం కూడా వచ్చేది, ఫోన్ వైబ్రేట్ అయిపోయేది, విపరీతంగా వైబ్రేట్ అయిపోయేది. వైబ్రేట్ అవుతున్నది అంటే నాకు అర్థమయ్యేది కాదు, ఏంది ఇది, మన మామూలుగా నేను వైబ్రేషన్ మోడ్లో పెట్టను, వైబ్రేషన్లో పెట్టని ఫోన్ వైబ్రేషన్ ఎందుకు వస్తుందని చూస్తే ఇది అంటే ఎమర్జెన్సీ. ఎలాంటి ఎమర్జెన్సీ? మామూలుగా ఇట్లాంటివన్నీ ఫస్ట్ మెసేజ్లు వచ్చాయి, ఏది ఇలాగా మీకు పిడుగులు పడతాయి, మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి లాంటిది ముందు వచ్చేది. తర్వాత అప్పుడే బిగిన్ అయినప్పుడు ఏ ఏరియాలో అయితే పిడుగులు పడతాయో కరెక్ట్ గా అప్పుడు ఎమర్జెన్సీ ఇది వచ్చేది, బజ్ వచ్చేది, బజ్జమంట్ వచ్చేది. అప్పుడు ఇది జగన్ టైంలోనే జరిగింది. ఇప్పుడు ఆ బజ్ రావట్లేదు, ఇంకా రకంగా ఉట్టి మెసేజ్లు వస్తా ఉన్నాయి, అందరికి మెసేజ్లు ఇచ్చేటటువంటి సిస్టమ్ నడిచింది. దాంట్లో ఇప్పుడు మేము ఇవాళే కనిపెట్టాము, మొదటిసారి కనిపెట్టాము అన్నటువంటి తప్పు. అది ఎప్పటి నుంచో ఉంది, అమలు చేశారు. రెండవది మానిటరింగ్. ఖచ్చితంగా బాబు గారి స్కూల్ వేరు, జగన్ స్కూల్ వేరు. జగన్ స్కూల్ ఏంటంటే మానిటరింగ్ చేస్తుంటాడు, అది అధికారులు చేత చేయిస్తూ తను పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఈ జర్నీ ఐ జర్నీ అని అంటే తను పేపర్ మీద నోట్ చేసుకుని అవన్నీ. ఇప్పుడు ఈవెన్ తను ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా సిస్టమ్తో ఉంటాడు అతను, ఎందుకంటే కంపెనీ సీఈఓగా చేశాడు కదా, కంపెనీ ఓనర్ కదా అతను. ఆ మేనేజ్మెంటల్ సిస్టమ్, కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అతనికి తెలుసు. దాంట్లో భాగంగా పేపర్ వర్క్ చేసి ఆ కన్సర్న్ ఫాలో అప్ చేస్తాడు. ఆ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడడం. ఇక ఒకసారి పని చెప్పాక మీ కార్పొరేట్ వ్యవస్థలు ఎక్కడా కూడా ఏమైంది ఇట్లా అడగరు, అది ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటుంది. ఆ జరిగిన తర్వాత జగన్ స్టైల్ ఏంటి, ఈవెన్ వరద అయినా లేకపోతే ఈ తుఫాన్ అయినా ఇది అయిపోగానే ఇమ్మీడియట్ గా పరిష్కారం అయిపోవాలి, రోడ్లు బాగుపడిపోవడం, కాలువలు సెట్ చేసేయడం, ఇవన్నీ. అది అయిపోయాక అంటే పెద్ద పెద్ద కోట్ల రూపాయల ఖర్చు లాంగ్ రన్ అయితే చేయకపోవచ్చు, బట్ ఇమ్మీడియట్ గా చేసేవి డబ్బులు, బియ్యము, పప్పులు, ఉప్పులు, పందార ఇవన్నీ ఇవ్వడం అప్పుడు జరుగుతుంది. అది అయిపోయాక డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అది అయిపోయాక జగన్ వెళ్ళేవాడు జనం దగ్గరికి, వెళ్ళి అందిందా లేదా ఇది కనుక్కునేవాడు.
అంటే అక్కడ 100% అందాల్సిందే నేను వచ్చేటప్పటికి అనేటటువంటిది అతని ఫార్ములా. అంటే అతని అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. ముందు పబ్లిక్ కి సంబంధించిన అధికారులు ఫీల్డ్లోనే ఉండాలి, గ్రౌండ్ లెవెల్లోనే తిరగాలి. అదంతా అయిపోయాక పరిష్కారం చకచక అయిపోవాలి. అయిపోయిన తర్వాత డబ్బులు కూడా ఇచ్చేయాలి, వాళ్ళ ఇళ్ళకి కూడా చేరిపోవాలి. చేరిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ అందిందో లేదో చెక్ చేయడానికి జగన్ వెళ్తాడు. ఇక్కడ అధికార యంత్రాంగం పనిలో అడ్డం పడ్డు, అయిపోయాక వెళ్తాడు. చంద్రబాబు గారి ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే ముందు నుంచి ప్రతి గంటకి ఫాలోఅప్ చేస్తారు. ఏమయ్యా మీరు అక్కడ రెడీగా ఉన్నారా, పడవోళ్ళు రెడీగా ఉన్నారా, మత్స్యకారుల్ని అవతలకి తరలించారా లేదా, లేదు అక్కడ ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ రెడీలో ఉందా, ఎస్డిఆర్ఎఫ్ రెడీలో ఉందా, ఎన్డీఆర్ఎఫ్ రెడీలో ఉందా, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అడుగుతారు ఫోన్ చేసి. అదే కాన్ఫరెన్స్ లో రావాలి వాళ్ళందరూ కూడా. సార్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం సార్, ఎంతమంది ఉన్నారు సార్, ఇన్ని చేస్తున్నాం సార్ అంటే మధ్యలో ఈయన సలహా చెప్తారు, తాళ్ళు ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి సార్, ఓకే రైట్ అయితే ప్రొసీడ్. ఇట్లాగా ఈయన ఏంటంటే కమాండర్ వ్యవహారం నడుపుతారు అనమాట. అట్లాగా ఆయా డిపార్ట్మెంట్ లో అందరూ ఏమయ్యా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరంతా పప్పులు ఉప్పులు అన్ని రెడీలో ఉన్నారా, అట్లాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా, వెదర్ డిపార్ట్మెంట్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు లేదా మెసేజ్లు. ఇదంతా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే స్టైల్ అనమాట. ఏమయ్యా నువ్వు వెళ్ళావా, ఏమయ్యా నువ్వు చేసావా, ఇట్లా ఉంటుంది కదా. ఈ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అయింది, జరిగిపోయింది. అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ప్రజాప్రతినిధులు అందరూ జనం దగ్గరికి వెళ్ళండి అయ్యా, తిరగండి అనేది రాజకీయ పరంగా చెప్తారు. అదే సమయంలో పరిహారం పర్ఫెక్ట్గా ఇవ్వండి అయ్యా అని చెప్తారు. అది మంచి పద్ధతి. ఇక్కడ ఏంటంటే చెయ్యడం కాదు, అంటే రాజశేఖర రెడ్డిది ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. అప్పట్లో చెప్పుకొచ్చినటువంటిది ఏది అసెంబ్లీలో చంద్రబాబు మీద విపరీతంగా విచారణ కమిటీలు వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడిగారు, ఒక్కొక్క దాని మీద విచారణ కమిటీలు వేస్తున్నాం, ఇది వేధించడం కాదా అని. వేధించడం కాదు బాబు గారు, మీరు నా మీద వేశారు. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే విచారణ కమిటీ అనేటటువంటిది దాని ద్వారా ఏదో జరిగిపోతుందని కాదు, ఏదో జరుగుతోందని ప్రజలకి తెలియాలి. ఇక్కడ అంటే ప్రభుత్వం పని చేస్తోంది ఈ అంశాల మీదన, క్లారిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి ఫీల్ ప్రజల్లో కల్పించాలి. ఇది అంటే ప్రభుత్వం పని చేయడం రెగ్యులర్ చేస్తోందన్న ఫీల్ కల్పించడం. అది జగన్కి చేత కాదు, బాబుకి చేతచ్చు. ఫీల్డ్లో పని జరిగిపోతుంది కాబట్టి నేనంతా పర్ఫెక్ట్గా ఉన్నాను జగన్ అనుకుంటాడు. కానీ అది జనానికి తెలియాలి నేను పని చేస్తున్నాను అనేది చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కాబట్టి ఈ విషయంలో పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ చేశారు. ఈవెన్ అయిపోగానే 3,000 రూపాయలు పరిహారం, అంటే కుటుంబం మొత్తం అయితే 3,000, ముగ్గురున్నా 5గురున్నా 10 మంది ఉన్నా అదే విడిగా ఉంటే ఒక్కొక్కళ్ళకి 1,000 రూపాయలు. ఇది ఆ డబ్బులతో పాటు ఆ పంచదార, ఉల్లిపాయలు, కందిపప్పు, బియ్యము, మత్స్యకారులకి అయితే 50 కిలోలు ఎక్స్ట్రా, అంటే ఇంకో 25 కిలోలు ఎక్స్ట్రా, చేనేత కార్మికులకు 25 కిలోలు ఎక్స్ట్రా, ఇట్లాంటిది ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. పర్ఫెక్ట్ నడిచిపోయింది. ఓవరాల్ గా దీంట్లో క్రెడిట్ అంటారా, ఎవరి దోవన వాళ్ళు ప్రయత్నిస్తారు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చేత కాదు అన్నటువంటిది, జగన్ కి చేత కాదు అన్నటువంటిది. బట్ పబ్లిక్ చూస్తారు. ఇప్పుడు జగన్ టైంలో, కరోనా టైంలో ఆహారం అయ్యి అందినయా లేదా, లేకపోతే సదుపాయాలు అందినయా లేదా, పబ్లిక్ చూడబట్టిన తర్వాత వాళ్ళని గెలిపించారు ఏ ఎన్నికల్లో అయినా సరే. అలాగే చంద్రబాబు గారిని ఇప్పుడు గెలిపిస్తానే వచ్చారు కదా. ఇప్పటిదాకా అంటే ఇంకా లేదు, ఎలక్షన్ రేపు పొద్దున వస్తుంది. ఇప్పటిదాకా అయితే ఆయనకి ఎట్లాంటి ప్రాబ్లము లేదు. ఈ దాన్ని ఏమంటారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఇట్లాంటివి ఏవో వేశారు కదా, వాటిట్లయితే టీడీపీని కొట్టుకెళ్తుంది కదా. రేపు స్థానిక ఎన్నికలప్పుడు ఫలితాలు తెలుస్తాయి ఆటోమేటిక్గా. నాకు తెలిసి ప్రభుత్వం లోపం ఎక్కడా లేదు, సక్సెస్ఫుల్గా ఉంది. ఇప్పుడు అసలు సంగతి తెలుస్తుంది. అసలు పని ఏంటి, ఇప్పటిదాకా ఉన్నది వేరు. ప్రాణ నష్టం నివారించడం ఆటోమేటిక్ గా జరుగుతుంది. తుఫాన్ ఏమి అంత బీభత్సమైన తీవ్రత రాలేదు అక్కడ. రెండవది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు అసలు అంశం ఏంటంటే కొట్టుకుపోయినటువంటి రోడ్లు, దెబ్బతిన్నటువంటి భవనాలు, అలాగే నాశనమైనటువంటి పొలాలు, వాళ్ళకి సకాలంలో పరిహారం, అలాగే తెగిపోయినటువంటి కట్టలు క్లియర్ చేయటం, ఇవి ఇప్పుడు చేయాల్సిన పని. అవి గనక చేయలేదనుకోండి, ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది టీవీలో చేసేటటువంటిది మనందరికి, బట్ ఆ ప్లేస్ ఆఫ్ విక్టిమ్ ఉన్నాడు కదా బాధితుడు, ఆ బాధితుడికి సకాలంలో ఈ భోజనాలు, ఇదే దాని పేరేమంటారు, ఈ బియ్యము పప్పులు ఉప్పులు అందలేదనుకోండి, పునరావాస సక్రమంగా అందలేదనుకోండి, తిట్టుకుంటాడు. అలాగే ఆ రోడ్లు ఇవి వెంటనే వచ్చేసేయాలనుకోరు జనం, బట్ ఆ ప్రాక్టికల్ గా పని జరగాలని కోరుకుంటారు. అది జరగకపోతే తిట్టుకుంటారు. ఇది కాబట్టి ఇంకోటి పంట నష్టపరిహారాలు వేగంగా జరిగేటట్టు చూడాలి. అది ఎంత సాధ్యమైనంత వరకు. ఇంకోటి ఆ ఇన్సూరెన్స్, జగన్ ఒక లెక్క తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళకి ఒక పరీక్ష పెట్టాడు.
ఏమని, అవును. మేము అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేసాం, మీరు అట్లా చేసాం. చేయలేదు, కేవలం ఉమ్, 19 లక్షల మందికే చేశారు, అది కూడా 19 లక్షల మంది కూడా అప్పులు ఉమ్, తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, అప్పులు ఉమ్, తీసుకోకుండా పంటలు వేసుకున్న వాళ్ళకి వర్తించదు, వాళ్ళని ఏం ఉమ్, చేస్తారు అన్నట్టు. నిజమే ఇది. ఉమ్, అయితే టోటల్ రాష్ట్రం మొత్తం 19 లక్షలు. ఈ ఉమ్, ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయినటువంటిది అంతమంది కాదు, మొత్తం ఎంతమంది అవును. నష్టపోయారు ఈ లెక్కలన్నీ ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది కదా. ఇప్పటికి ఒక లెక్క అవును. చెప్పింది, 800 ఉమ్, కోట్లు వ్యవసాయం, టోటల్గా 5,500 ఉమ్, వేల కోట్లు అని. ఓవరాల్ ఉమ్, గా ఎంతమంది రైతులు, వరి రైతులు ఉమ్, ఎంతమంది నష్టపోయారు, పత్తి రైతులు ఎంతమంది నష్టపోయారు, శనగ రైతులు ఎంతమంది నష్టపోయారు, ఇట్లా లెక్క ఉమ్. అంతా రేపు ఇంకొక 5 రోజుల్లో లెక్క చెప్తుంది ప్రభుత్వం. అంటే ఈ తుఫాన్ అని కాకపోయినా సార్, అంటే ఈయన చెప్పిన లెక్క నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఓకే ఈయన అన్నది ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 19-20 లక్షల మందికి మాత్రం వెళ్ళి చేశారు, మొత్తం 80 లక్షల మంది వరకు రైతులు ఉన్నారు అనేది. రేపొద్దున ఏదైనా విపత్తు సడన్ గా వస్తే అప్పుడైనా ఇదే ప్రశ్న వస్తుంది కదా సార్. ఓకే ఇప్పుడంటే ఈ ప్రాంతం కాబట్టి ఇది, వేరే ప్రాంతంలో వచ్చిన ఎంతో కొంతమంది ఉంటారు కదా, ఈ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు 1 లక్ష మందే ఉంటారు, అప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీని మీద ఏమైనా ప్రభుత్వం ఎలక్ట్ అవ్వాలా? అంటే ప్రభుత్వము ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క పాలసీ. నేను నిన్ననే చెప్పాను మీకు, జగన్ తీసుకొచ్చినటువంటి విధానము ఇన్సూరెన్స్ ఉమ్, కంపెనీలకు డబ్బులు తగలేయడం బదులు ఆ ఉమ్, ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టే డబ్బు లేదు, మనం ఓ పక్కన పెడదాం, అవి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఉమ్, ఇచ్చాడు అతను, ఇచ్చాడని ఉమ్, యాక్సెప్ట్ చేస్తారు కదా రైతులు, ఉమ్, ఉమ్, ఖచ్చితంగా. ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్తారు కదా. అవును. అప్పుడు ఇవ్వలేదని ఎవరు అనలేదు ఉమ్, జగన్ టైంలో. కౌలు ఉమ్, రైతులకు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ అన్నాడు. అవును. ఇప్పుడు వీళ్ళు కౌలు రైతులకు కూడా ఇవ్వాలి కదా, ఇస్తారా? ఉమ్, ఉమ్, జగన్ ఇవ్వనిది వీళ్ళు ఇస్తారా? జగన్ కౌలు ఉమ్, రైతులకు అందరికీ ఇవ్వలేదు కానీ కార్డులు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అవును. కార్డులకు కూడా కొన్ని ప్రొసీజర్ తీసుకొచ్చాడు. ఉమ్, ఎందుకని, మామూలుగా మన దగ్గర ఒక భూమి ఉంది, కౌలు నేను ఉమ్, రాసియను, ఎందుకని ఉమ్, అంటే ఉమ్, రాసిస్తే దాన్ని పట్టుకుని రేపు పొద్దున కోర్టుకు వెళ్ళొచ్చు 7 ఏళ్ల ఉమ్, తర్వాత. ఎందుకని ఉమ్, రాసియను, నువ్వు కౌలు ఉమ్, చేసుకుంటా అంటే చేసుకో, నా డబ్బులు నాకు ఉమ్, ఇచ్చి నువ్వు కౌలు చేసుకో అంట. ఉమ్, ఉమ్, ఇట్లాగ ఇక్కడ వాళ్ళకేంటి, కౌలు రైతులకి ఏంటి ప్రాబ్లము, ఉమ్, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పోతున్నాయి, ప్లస్ వాళ్ళు కౌలు అవును. ఇవ్వాల్సి వస్తుంది, ఉమ్, రెండెందుకు అన్నటువంటిది వాళ్ళ కోపం. అవును. కాబట్టి ఉమ్, దాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకున్నాడు ఆ రోజున. ఉమ్, ఉమ్, ఇప్పుడు మరి అందరికి ఇవ్వాలి కౌలు, ఉమ్, ప్రతి ఒక్కరు కౌలు ఉమ్, రైతే కదా. 100కి అవును. 30% మంది వాళ్ళ ఒరిజినల్ రైతు, 70% మంది ఉమ్, కౌలు రైతులే. వాళ్ళకి డబ్బులు ఉమ్, ఇస్తారా లేదా? ఉమ్, ఇవ్వలేదనుకోండి, రేపొద్దున జగన్ తీసుకుని వస్తాడు రోడ్డు మీదకి కౌలు రైతుల దగ్గరికి అనేసి. జగన్ ఉమ్, అప్పుడు ఏం ఉమ్, చేశాడంటే 11 నెలల కార్డు పెట్టాడు కౌలు. అప్పుడు రైతులతో ఉమ్, సంబంధం లేకుండా ఫీల్డ్ లో అవును. ఎవరైతే సేద్యం చేస్తారో వాళ్ళకి ఒక ఉమ్, కార్డు ఇస్తారు, 11 నెలలకి అది క్లోజ్, మళ్ళీ రెన్యువల్. ఉమ్, లైక్ అవును. కాంట్రాక్ట్ కార్మికులు కనుక పర్మనెంట్ కోసం అడుగుతారని చెప్పేసి 11 ఉమ్, నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తారు చూడండి, అట్లా ఉమ్, కౌలు రైతు కార్డులు కూడా 11 నెలలకు ఒకసారి సిస్టమ్ పెట్టుకొచ్చాడు అది. ఉమ్, కాబట్టి దాని కింద 10 లక్షలు 20 లక్షల మందికో ఇచ్చాడు. కానీ ఉమ్, ఇంకా 30 లక్షల మంది దాకా లేరు, వాళ్ళకి ఇవ్వలేదంటూ ఉమ్, పవన్ కళ్యాణ్ ఆ రోజున రైట్ చేసుకొచ్చాడు. ఉమ్, ఇప్పుడు కార్డులు వీళ్ళు కార్డులు. ఇవ్వగలిగారా ఉమ్, కార్డులు, ఎంతమందికి ఉమ్, ఇచ్చారు లేదు. వీళ్ళు, ఉమ్, ఉమ్, ఇది ఇప్పుడు తెలుస్తుంది. ఇవ్వకపోతే ఉమ్, కౌలు రైతుల మాటలు ఇవన్నీ వస్తాయి కదా రోడ్డు మీదకి, ఉమ్. కాకపోతే రేపొద్దున ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ కౌలు రైతులే ఉంటారు సార్. ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళాను నిన్న పొద్దున్నే ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ఎక్కడైతే వరిచేలు పడిపోయినాయో, రైతులు చెప్పేది ఏంటంటే ఎక్కువ కౌలు రైతులే మాట్లాడారు. వాళ్ళు అనేది ఏంటంటే అసలు మాకు ఇన్సూరెన్సే లేదు అంటే. ఎక్కువ రైతులకి ఇన్సూరెన్స్ ఉంటది, లేదంటే కౌలు కార్డు ఉన్న వాళ్ళకి ఉంటది. మామూలు వాళ్ళకి ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెట్టుకుంటారు వరి పంటకైతే. ఆ 30,000 ఇప్పుడు వస్తాయో రాదో తెలియదు. అంటే పూర్తిగా మునిగిపోతే, వరి కుళ్ళిపోతే కనుక ఎందుకు పనికిరాదు. లేదు ఎండలు వస్తే ఒకవేళ పంట ఏమైనా ఆరితే వాళ్ళకి ఎంతో కొంత, అంటే ఒక 30-40 బస్తాలు వచ్చేది ఒక 20 బస్తాలైనా వచ్చే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పింది. అలాంటి వాళ్ళు మేమైతే పూర్తిగా నష్టపోతాం అంటున్నారు. వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉందా? ప్రభుత్వాల మీద ఉంటుంది కానీ వీళ్ళు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 30,000 రూపాయలు ఎకరం అంటే కనీసం ఒక 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏది నాట్లకైనా, అంటే 30,000 రూపాయలు ఖర్చు అయిందంటే కనీసం 10,000 అన్న ఇవ్వాలంటే. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఉమ్, ఆగస్టులో వేసారు సార్. ఇప్పుడు ఇంకొక 10-15 రోజులు వాళ్ళకి పంట చేతికి వచ్చేస్తుంది. ఆ ఆ రైతు ఇప్పటి లెక్కను వరకు చూసుకుంటే ఒక లక్షల్లోనే ఎకరం మీద సంపాదన వచ్చేది. ఒక ఎకరం మీద ఆ రైతు ఇప్పుడు వరకు పెట్టింది 4 నెలల్లో పెట్టింది ఎకరం మీద 30,000. అంటే పంట గాని, మందులు గాని, ఎరువులు గాని ఏదైనా సరే. అదే ప్రభుత్వాలు మాక్సిమం హెక్టార్కి 5,000 6,000 ఇస్తుంటాయి పరిహారాల కింద. మాక్సిమం హెక్టార్ అంటే 2.5 ఎకరాలు అనుకుంటా. అవును, అవును, మరి అవును. అట్లాంటప్పుడు అయితే వర్కౌట్ కాదు. ఎకరాకి 1,000 రూపాయలు అంటే ఏం కాదు, చేసుకుంటారు, టీ ఖర్చులకు సరిపోదు వస్తుంది అసలు, అనమాట. సరిపోదు. అది అసంతృప్తి పెరుగుతుంది. అది ఎట్లా ఉమ్, పరిష్కరించుకుంటారో చూడాలి ఇక్కడ బేసిక్గా. ఉమ్, మెయిన్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఉండేటటువంటిదంతా కూడా, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎవరు సేద్యం చేస్తున్నారు, డైరెక్ట్ రైతులు.
లేదు ఇక్కడ లేదండి. ప్రకాశమైన ఇవన్నీ కూడా ఎక్కడెందుకు అమరావతిలోనే అవులే. చూసాం కదా. అసలు ఉమ్, రైతుల కంటే కూడా కొసర రైతులను బట్టినే కదా వాళ్ళందరూ భూములు ఇచ్చే బట్టినే కదా అక్కడ సాధ్యమైంది. అవును, అవును. కాబట్టి మన ఆంధ్రాలో ఎక్కువగా ఏంటంటే పాత తరంలో చేసేవాళ్ళు కుటుంబాలు కలిసి క్రమంగా ఉమ్, కుటుంబాల్లో పిల్లల్ని ఈ వ్యవసాయం మీద వచ్చిన డబ్బులతోనో లేకపోతే భూములు అమ్మిన డబ్బులతోనో ఇతర ఉమ్, రాష్ట్రాలకు విదేశాలకు పంపించేశారు. ప్రధాన నగరాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ కొడుకుల దగ్గరకు కూతుల దగ్గరకు వెళ్ళిపోయి ఇక్కడ ఉమ్, వీళ్ళు భూమి ఇక్కడ ఇచ్చి కౌలుకి ఇచ్చుకుంటున్నారు. ఆ కౌలు మీద వచ్చే అవును. డబ్బులు ఈవెన్ ఊళ్ళో ముసలోళ్ళు ఉండి ఉమ్, బిడ్డలు అక్కడ ఉంటారు. కౌలుకి ఇచ్చుకున్న 4 రూపాయలు తీసుకుంటా ఉంటుంటారు. ఇప్పుడు అది ఉమ్, పోయిందంటే ఖచ్చితంగా సమస్య అవుతుంది. కాబట్టి సీరియస్ గా అవును. దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది వీళ్ళకి. సార్, ఇందులో ఈ తుఫాన్లో ఎక్కువ గ్రామ వార్డు సచివాలయాలు కూడా కీలక పాత్ర పోషించాయి. వాళ్ళందరినీ కూడా ఉపయోగించి ఇప్పటికి తిరుగుతున్నారు వాళ్ళు. అసలు ఈ సచివాలయాల వాళ్ళు మొన్నటి వరకు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళ పనులకు సంబంధించి. అంటే ఇప్పుడు జగన్ పెట్టిన వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండుంటే బాగుండేది అనేది కూడా వినిపించింది చాలా చోట్ల. అంటే ఇప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు వెళ్తున్నారు, ఆ ఎంక్వైరీ చేస్తున్నారు, ఎక్కడ ఎంత పంట లాస్ అయింది, నష్టమైంది అనేది. అంటే ఇది ఆ వ్యవస్థగా చూడాలా? ఇలాంటి వ్యవస్థలు ఇలాంటి సందర్భాల్లో అవసరం. ఎందుకంటే మొన్న విజయవాడలో అక్కడ అది వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఈ వ్యవస్థలు బాగా ఉపయోగపడ్డాయి అనేది ఎలా చూడాలి? నేను ఇంతకు ముందే చెప్పా, జగన్ అనేటటువంటి వాడు అడ్మినిస్ట్రేరియల్ గా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అదే ఎన్టీ రామారావు, చంద్రబాబు, ఏ లోకేష్ చేస్తుంటే ఈ పాటికి విజను ఇది అంటూ ఇంకో 100 సంవత్సరాలు చెప్పుకునేవాళ్ళు. బట్ జగన్ కాబట్టి ద్వేషపూరితంగా దాన్ని నెగిటివ్ గా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ ఇచ్చినప్పుడు అదే గొప్ప అనుకున్నారు. ఎందుకని అది సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ నుంచి విడిగా తీసుకురావడం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చి మీ సేవ అనేటటువంటి సిస్టమ్ ద్వారా సర్వీసెస్ తీసుకొచ్చి జన్మభూమి అని 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఒక రోజున జనం దగ్గరికి నా అధికారులు వస్తున్నారంటే గొప్ప అనుకున్నారు. అట్లాంటిది రాజశేఖర రెడ్డి ఈ సేవ పెట్టుకొచ్చాడు. దాన్ని ఇంకోటి ఈ అడ్మినిస్ట్రేరియల్ గా అయితే చంద్రబాబుదే కంటిన్యూ చేసుకొచ్చాడు. కానీ చంద్రబాబు, జగను, అంతకు ముందు ఎన్టీఆర్ వీళ్ళందరికంటే అద్భుతమైన ఆలోచన చేసింది డీసెంట్రలైజేషన్. అంటే క్రమంగా ఇప్పుడు మనకి ఏది ఒక పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషను, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, ఇవన్నీ ఏంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్, పబ్లిక్ సర్వీస్. ఈ డీసెంట్రలైజేషన్ ఆఫ్ సర్వీస్ని అద్భుతంగా చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్కి వెళ్లాల్సినటువంటి వాడికి డివిజన్ పరిధిలోనే 2-3 సచివాలయాలు ఉంటాయి. ఒక డివిజన్ పరిధిలో ఒక డివిజన్కి 1,00,000 ఓట్లు ఉంటాయి. కనీసం 1,00,000 ఓట్లు అంటే దగ్గర దగ్గర 2 లక్షల జనాభా. అక్కడ 10 సచివాలయాలు ఉంటాయి ఒక కార్పొరేషన్. మా బెజవాడ డివిజన్లో చూస్తే అంటే 10 అంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఒక ఎత్తు సర్వీస్ నాకు ఈజీ అయిపోయింది. కార్పొరేషన్కి వెళ్ళి తిరిగేటటువంటిది 100 సార్లు తిరిగేదానికంటే ఇక్కడ మన ఏరియాలో 2,000 కుటుంబాలకు ఒక ఆఫీస్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేరియల్ స్పెషల్ కదా. దీనితో అది మళ్ళీ ఆ సేవని ఇంటికి కూడా చేర్చాడు. వాలంటీర్ అనే సిస్టమ్ తీసుకొచ్చి, సరే వీళ్ళు వాలంటీర్ని పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది చేతనే అంటే 40 మందికి ఒకళ్ళు చేసే పనిని 2,000 మందికి 10 మందితో చేపిస్తున్నారు. అంటే ఒక్కొక్కళ్ళకి 200 మందికి సంబంధించిన పని అప్పచెప్పారు. అంటే కొంత బద్ధకాన్ని తగ్గించాము, లేకపోతే కనుక దుబారాన్ని తగ్గించాము అని చెప్తున్నారు. గుడ్. బట్ ఆ వ్యవస్థే కావాలి. ఇదివరకటి రోజున ఈ తుఫాన్లు, వరదలు ఇట్లాంటివి వస్తే ఎవరు చూడాలి? ఆర్ఐలు తిరగాల, గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తిరగాలి, అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళు తిరగాల, తెలియని ఇతర సెక్షన్ వాళ్ళు తిరగాలి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎక్కడికక్కడే. ఇప్పుడు అందులో ఇంకోటి కూడా సచివాలయ వ్యవస్థ 2,000 మందికి ఒకళ్ళకు ఉంది కదా, ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఎవరికేంటి వాలంటీర్కి ఇంకా తెలుసు, ఇంకా డీప్ గా. సచివాలయ వ్యవస్థకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ కి పూర్తిగా అవగాహన ఉంది. ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలకు బదులు ఇప్పుడు ఏదో పేరు మార్చి వీళ్ళు నడుపుతున్నారు కదా, వాళ్ళకి అవగాహన ఉంది. వీళ్ళందరూ ఫీల్డ్ లెవెల్లో ఈజీగా తెలుసుకోగలుగుతారు. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ వాళ్ళ చంద్రబాబు గారికి ఫెచ్చింగ్ అయింది. ఆయన విత్ ఇన్ 24 hours ఎట్ట లెక్క చెప్పగలిగారు 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని. ఇంకోటి ఈ విషయంలో చంద్రబాబు గారిని ఒకటి అభినందించాల్సింది ఏంటంటే, ఇదివరకటికి మళ్ళీ దీంట్లో రాజకీయాలు ఆశించి లేకపోతే రచ్చ చేయలేదు. అప్పుడు హుదూద్ తుఫాన్ అప్పుడు గుర్తుంది కదా, 1,00,000 కోట్లు అడిగారు. అప్పుడు ఏకంగా 1,00,000 కోట్లు, కేంద్రం ఇచ్చింది 1,000 కోట్లు, వాడింది 700 కోట్లు. అంటే అయిన ఖర్చు 700 కోట్లు, మన అంచనా 1,00,000 కోట్ల. అంటే తుఫాన్ అడ్డు పెట్టుకోవడం సంపాదించాలనుకున్నాం ప్రభుత్వం తరఫున ఇది. బట్ కేంద్రం 1,000 కోట్లు ఇచ్చినప్పుడు దానికి నెగిటివ్ గా కామెంట్స్ చేసుకొచ్చారు. ఈ దఫా చాలా బాధ్యతగా ఉంటున్నారు కేంద్రం విషయంలో, చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు, నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే 5,500 కోట్ల లెక్క చెప్పారు. మేబీ రేపు ఎన్ఐయాకు ఇంకొక 5,000 కోట్లు అవుతుందేమో.
ఇంకొక 5 కానీ 10,000 కోట్లు కూడా వచ్చాయి. ఎందుకంటే కొన్ని చోట్ల అంటే వంతెనలు దెబ్బతింటం ఇవి కూడా మెయిన్ ఉన్నాయి అది కదా. అంటే ఇక్కడ ఎక్కువ లాస్ అంతా ఇదే సార్, రోడ్లు వంతెనలు ఇవే తప్ప హుదూద్ తుఫాన్ లాగా ఆ స్థాయి అంత భారీ నష్టం అయితే ఇక్కడ ఈ ఈవెన్ ప్రాంతంలో అయితే హుదూద్ జరగలేదు. తుఫాన్ అప్పుడు ఏమీ లేదండి, చెట్లు పడటము, కరెంటు స్తంభాలు పడటమే. కరెంట్ అప్పుడు కూడా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ అవి సహజం, ఎక్కువ ఇప్పుడు డ్యామేజ్. కూడా నడుస్తుంది అది. కాకపోతే అంత అవును. ఉండదు, ఎందుకంటే దీంట్లో తీవ్రత కొంత తగ్గింది. అది హుదూద్ తుఫాన్ ఏంటంటే వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇది ఉంది కదా కైలాసగిరి, దాన్ని ఢీ కొట్టి రివర్స్ అయింది, దాని వల్ల జరిగింది అది. ఇది అలాగెళ్ళిపోయింది ఫ్లో, వెళ్ళిపోవడం వలన పెద్ద ప్రాబ్లం రాల. అప్పుడు వచ్చింది, నేను అప్పుడు బాగా గుర్తు, లైవ్ పెట్టినటువంటి సందర్భంలో 4Gలు ఓబీ వ్యాన్లు కూడా లేచిపోతే మనకు అప్పుడు జెమినీలో ఉన్నాం కదా, కేబుల్ వేసాం. అంటే అప్పుడు సన్ నెట్వర్క్ కి రెడ్ ఎఫ్ఎం ఉండేది కదా, ఆ ఎఫ్ఎం ఆఫీస్ దగ్గర నుంచి రోడ్డు మీద కేబుల్ ఏవిచ్చారు, 2 MB లైన్ ఏవిచ్చి దాని నుంచి ఇక్కడేమో బ్యాటరీలు ఒక 15-20 గంటలు బ్యాకప్ ఉండేటట్టు బ్యాటరీలు పెట్టించాం అనమాట. అప్పుడు దాని ప్రకారం చూసుకున్నప్పుడు రోడ్డు మీద నుంచి మనోడు లైవ్ ఇస్తుంటే ఆ విజువల్లో ఒక బండి అట్ట ఎగిరి అవతల పడింది, మనిషి కొట్టుకుపోయారు గాలికి, ఆ స్థాయి తీవ్రత. ఇది ఇప్పుడు 70 నుంచి 100 కిలోమీటర్లు పెద్ద ఇష్యూ కాదు, అంటే తీవ్రత పరంగా అప్పుడు అంత ఇది కాదు. రెండవది నష్టం పరంగా చూస్తే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ, అప్పుడు 700 కోట్లే నష్టం, కానీ 1,00,000 కోట్లు అని చెప్పాం. ఇప్పుడు నష్టం పంట నష్టం, అప్పుడు తుఫాన్లు వాటి పెద్ద నష్టం జరగలేదు. ఆ తర్వాత వచ్చిన తిత్లీకి ఎక్కువ జరిగింది వ్యవసాయ నష్టం. అప్పుడు వైజాగ్ సిటీలో నష్టం జరిగినా చాలా మంది ఆ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. నాకు బాగా తెలిసిన మిత్రులు ఒక 7-8 మంది కిటికీలు పగిలిపోయినాయి, గుమ్మాలు ఇరిగిపోయినాయి, తలుపులు పగిలిపోతే వాళ్ళు ఏమి ప్రభుత్వానికి అందులో నోట్ చేయించలేదు. అక్కడ ఏంటని అడిగా, ఆయన చంద్రబాబు గారు తిరిగాడు కదండి, కష్టపడ్డాడు, చాలే మనది ఈ మాత్రం ఖర్చు పెట్టుకోలేము మనం అని చెప్పి వాళ్ళ డబ్బులు. ఒక ఆయనది అయితే గోశాల ఉండేది, ఫామ్ హౌస్ లాగా గోశాల, ఆయనది దగ్గరగా 1 కోటి రూపాయలు లాస్ అయి ఉంటుంది, తనే ఖర్చు పెట్టుకున్నాడు. ఏముంది ప్రభుత్వం ప్రజలకి చేస్తే చాలు, ధనవంతులకి చేయాల్సిన అవసరం లేదని చెప్పారనమాట. వాస్తవంగా ఎన్ని కాంపెన్సేషన్లు రాయలేదు చాలా మంది. కాబట్టినే 700 కోట్లు కూడా ఏంటి, పళ్ళు వెంటనే ఇవి ఇచ్చారు ఫ్రీగా, పాలు ఫ్రీగా ఇచ్చారు. తర్వాత 10 రూపాయలకే కూరలు, కేజీ కూరగాయలు 10 రూపాయలకి, ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకొచ్చారు. అలాంటి వాటి వలన ఆయన ఖర్చు తప్పించి, ఇంకోటి పడవలు వాస్తవంగా ముందే బయటికి తెచ్చేశారు, కానీ అంతకు ముందు కొట్టుకుపోయిన పడవల్ని ఆ ఖాతాలో వేసి డబ్బులు ఇచ్చారు మత్స్యకార కుటుంబాలకి. అలాగే కొన్ని మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి గుడిసెలు అయ్యి ఎగిరినాయి, వాళ్ళ వరకు కాంపెన్సేషన్ అయింది. ఇప్పుడు అంత పెద్ద తీవ్రంగా గుడిసెలు అయ్యి నష్టపోయినటువంటిది లేదు. అదృష్టవశాత్తు ఏంటంటే చాలా మంది ఈ మధ్యకాలంలో గుడిసెలు తగ్గిపోయినాయి, అది కూడా వీళ్ళకి ఒక రకం ఫెచ్చింగ్. మీకు మత్స్యకార ప్రాంతాలు ఎక్కువగా లాస్ అయ్యేది గుడిసెలే, ఇదివరకు గుడిసెలు ఉండే, ఇప్పుడు వాళ్ళు కూడా సీలింగ్లు వేసేసుకున్నారు. మొదట్లో గుడిసెల తర్వాత, అంటే గుడిసె అంటే కొన్ని ఏరియాలో తెలియదు అనుకుంటా, పాకలు అవి కొట్టుకుపోతుండే మత్స్యకారులు. ఆ తర్వాతలో రేకుల షెడ్లు వేస్తే రేకులు ఎగిరిపోతుండే. ఇప్పుడు వాళ్ళు దాదాపుగా అందరూ కూడా ఇవి పెట్టేసుకున్నారు. మీరు మత్స్యకార గ్రామాల్లోనే ఎక్కువ లాస్ ఉండేది ఈ తుఫాన్లప్పుడు. ఇప్పుడు అది తగ్గిపోయింది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ గా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇల్లు, సముద్రపు వాటర్ని తట్టుకోవడానికి కూడా. దాంతో లాస్ అక్కడే కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ ఆ విధమైన లాస్ కంట్రోల్. ఇప్పుడల్లా పంట పొలాల నష్టము, ఈ రోడ్లు నష్టం, ఇవి మేబీ ఇంకో 10,000 కోట్లు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో పాత డ్యామేజ్ అయిన వాటిని కూడా దీంట్లో నోట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండవీటి వాగు ఉంది, ఆ వాగు వాటర్ వాటికి కృష్ణా నదిలోకి వెళ్ళేదానికి ఉండేటటువంటి గేట్లు ఉంటాయి అక్కడ, ఆ గేట్లు చాలా రోజులు అయిపోయిందంటే పాడైపోయి, నిన్న కృష్ణ వాటర్ ఎదురుతుంది, దీంట్లో నుంచి దాంట్లోకి పోవడం మానేసి కృష్ణలో నీళ్ళు ఎదురొచ్చినాయి. ఎందుకయ్యా అన్నటువంటి దాన్ని ఇప్పుడు ఈనాడు జ్యోతి రాసినాయి. ఏంటయ్యా అంటే ఆ గేట్లన్నీ ఎప్పుడో పాడైపోయినాయట. ఇప్పుడు అట్లాంటివి కూడా ఈ ఖాతాలో రాస్తారు. కేంద్రం సాయం కోసం ఎదురు చూడాల్సిందేనా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు? ఆల్రెడీ ఇప్పుడు చేసేటటువంటి సాయం కేంద్రానికి ఇప్పుడు మనకి ఏం చేసిందంటే, మోడీ సర్కార్ వచ్చాక ఒక 5 ఏళ్ల తర్వాత అనుకుంటా NDRF, SDRF బృందాలను ఏర్పాటు చేసింది. దాంతో పాటుగా ఈ విపత్తు నివారణ నిధిని పెట్టింది. దానికి ప్రతి ఏడాది బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చేస్తుంది, అకౌంట్ లో పడి ఉంటాయి ఆ డబ్బులు. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కూడా అందులో పడి ఉండాలి, అది విడిగా పెట్టుకోవడానికి వీల్లేదు. దాంతో ఇచ్చేస్తారు ఫస్ట్. ఏది ఇప్పుడు ఈ బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా ఇదివరకు అయితే కేంద్రం మీద డిపెండ్ అవ్వాలి అవన్నీ డబ్బులు వచ్చేది, ఇప్పుడు అది అక్కర్లేదు. ఈ తర్వాత ఈ నివేదికలు వీళ్ళు పంపించాక వీళ్ళు 10,000 కోట్లు 20,000 కోట్లు పంపించారు అనుకోండి, వాళ్ళు 2,000 కోట్లు 3,000 కోట్లు వాళ్ళ అంచనా వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు కావాల్సిందల్లా మన కేంద్రాన్ని అడగాలి, ఏమన్నా మీరు బృందాన్ని పంపించండి మా దగ్గరికి అని చెప్పేసి.
వాళ్ళు వచ్చి 4-5 ఏరియాలో బృందాలు తిరుగుతాయి. ఆ తర్వాతన వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు, వీళ్ళు ఒక నివేదిక ఇస్తారు. ఈ రెండిట్లో సమన్వయంగా మధ్యలో కొంత డబ్బులు ఇస్తుంది కేంద్రం. అప్పుడు కానీ పూర్తి పరిహారం అయితే రాదు రైతులకు కానీ, పూర్తి ఏం రాదు. వాళ్ళ నష్టంలో 10% పరిహారం వస్తే అదే అదే అంటే వీళ్ళు ఇస్తానంటారు, ఇంత లెక్క చెప్తారు, అది రావాలంటే కేంద్రం గ్రాంట్ కూడా రావాలి. సరే, ఈ విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేట్ చేస్తున్నారా, లేదంటే అయిపోయింది కదా ఇప్పుడు పరామర్శించింది ఏముంది, తాడేపల్లిలో కూర్చొని కోఆర్డినేషన్ చేసుకుంటే సరిపోద్ది అనే ఆలోచనతో ఉన్నారు? ఆయనకి ఒకటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, అంటే పాలిటిక్స్, రాజకీయాన్ని రాజకీయంగా చేయాలన్నది ఇంకా ఎవరు నేర్పినట్లేరు, లేదా ఆయనలోనైనా ఆ మార్పు రావాలి. ఇప్పుడు యాక్చువల్గా నాకు వచ్చింది ఏంటంటే, చంద్రబాబు గారు కనుక రేపు పొద్దున పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ప్రతిపక్షంలోకి ఉంటే, రేపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక విజయాలు అధికార పక్షానికి వస్తాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా. అప్పుడు జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు వీళ్ళ చేతిలో ఉండి, అప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు అనుకోండి, ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ వచ్చింది అనుకోండి, వీళ్ళందరితో మున్సిపల్ చైర్మన్లతో ఒకసారి మీటింగు, మండల పరిషత్ చైర్మన్లతో ఒకసారి మీటింగు, జిల్లా పరిషత్ చైర్మన్లతో ఒకసారి మీటింగు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా సరే మీరందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు, స్థానిక సంస్థలు, మీ చేతిలో ఉన్నదంతా చేయండి, ప్రభుత్వం వినకపోతే, అధికారులు వినకపోతే వాళ్ళ సంగతి తేల్చండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి ఫీల్డ్లోకి అని చెప్పేసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లు పెడతాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి అట్లా ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు ఇవాళ ఆయనకి జిల్లా పరిషత్ చైర్మన్లు ఆయన పార్టీ వాళ్ళని తెలుసా, మండల పరిషత్ చైర్మన్లు ఆయన పార్టీ వాళ్ళని తెలుసా? కొంతమంది వెళ్ళి ఉండొచ్చును, కానీ 80% వాళ్ళు కూడా తన చేతిలోనే ఉన్నారుగా. మండల పరిషత్ 80% ఆయన చేతిలోనే ఉన్నారు కదా. మున్సిపాలిటీలో వీటిలో దాదాపు 60% ఇప్పటికీ ఆయన చేతుల్లోనే ఉన్నారు కదా. మేయర్లు కానీ, చైర్పర్సన్స్ కానీ, కార్పొరేటర్లు కానీ. ఇట్లాగా ముందే ఈ తుఫాను బిగినప్పుడు ఆయన ఏమి ఇక్కడికి రానక్కర్లా, బెంగళూరులోనే కూర్చుని ఒక వీడియో కాన్ఫరెన్స్, మున్సిపల్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, మేయర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, జిల్లా పరిషత్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, మండల పరిషత్ చైర్మన్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్, ఎంపీటీసీలతో ఒకటి, జెడ్పీటీసీలతో ఒకటి, ఇట్లా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా మనందరం ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళం, ప్రజల కోసం పనిచేయాలా, మీరందరూ ఫీల్డ్లోకి వెళ్ళండి, పని చేయండి, వాళ్ళకి బియ్యం ఇస్తారా, పప్పులు ఇస్తారా, వాళ్ళని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే పనిలో సహకరిస్తారు, ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తే చేస్తారు కదా. ఎందుకు చెప్పలేదు అది బేసిక్గా? అట్లాగని తెలుగుదేశం కూడా అదేం చేయలేదు, కానీ ప్రభుత్వంగా చేసింది కనబడుతుంది కదా. వీళ్ళు ప్రభుత్వం కాదు కదా, చెయ్యాలి కదా కొంత. సరే, తర్వాత కూడా పోనీ నిన్న ఆ పని చేయాలి. నిన్న కూడా ఏం పెట్టుకొచ్చారు, ఆ రాజకీయ పరమైనటువంటి ఇది వాళ్ళతో పెట్టుకున్నారు, అప్పుడైనా చేయొచ్చు కదా. ఇంకోటి జనం దగ్గరికి వెళ్ళాలా జగన్మోహన్ వెళ్ళి వాళ్ళతో నేను మీటింగులు పెట్టాలా, ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టాలా, ఎంపీలతో మీటింగులు పెట్టాలా, మీరందరూ దిగండి అయ్యా అని చెప్పాలా. కాకపోతే ఒకట్లే అంత పెద్ద తీవ్రత లేదు అనేటటువంటి ఫీలింగ్ ఏదన్నా ఉండొచ్చు, అతి చేయడం అనవసరం అనుకుని ఉండొచ్చు. అదేలేండి, తీవ్రత ఉన్నా లేకపోయినా పట్టించుకోలేదు ప్రతిపక్షం, జగన్ ఇంకా అక్కడే కూర్చున్నారు, కిందకి రావట్లేదు ప్రచారం నడుస్తుంది. కరోనా అప్పుడు చంద్రబాబు గారు వచ్చారు రోడ్డు మీదకి, లేదు కదా. అప్పుడు తుఫాన్లు అప్పుడు వచ్చారా బాబు గారు, అయిపోయాక పరామర్శ, ఈయన అయిపోయాక వెళ్ళాలి, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదో చూసుకోవాలి ఆయన. అదే కదా. సరే, రెండోది బస్సు ప్రమాదం, అది కూడా ఒక రకంగా తీవ్ర విషాదాన్ని, దీనికన్నా ఎక్కువ ప్రాణ నష్టాన్ని కలిగించింది, ఎక్కువ విషాదాన్ని అయితే మిగిల్చింది. అయిపోయింది దాదాపుగా అంతా, ఒక కొలిక్కి వచ్చేసింది, కారణం ఏంటని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి, రెండో వ్యక్తి వీరస్వామి రామస్వామి, ఆ అబ్బాయి కూడా ఎర్రిస్వామి అనుకుంటా, తను కూడా అసలు ఏం జరిగింది అనేది ఫైనల్ ఒక ఆధారం. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఒక డిబేట్ లో సేమ్ అదే, ముందే డివైడర్ని కొట్టేశాడు ఆయన, ఆ అబ్బాయి మందు తాగాడు అనేది. అయితే కన్క్లూజన్ అయితే వచ్చింది, ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్ రావడం వల్ల ఈ ప్రమాదం అయితే పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఇలాంటి బస్సు ప్రమాదాలని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యత ప్రభుత్వం మీద కానీ, ఇప్పుడు జాతీయ రహదారి మీద ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత మధ్యలో 2-3 ట్రావెల్ బస్సులు వెళ్ళినాయి అంట. చెప్పేది ఆ ఎరిస్వామి అని అతను చెప్తున్నాడు, బ్లూ కలర్ రంగులో ఉన్న ఒక బస్సు కూడా వెళ్ళిందండి. వాళ్ళు ఎవరైనా పట్టించుకొని ఆ బండి పక్కకు తీసినా, ఏం చేసినా ఈ ప్రమాదం ఎంతమంది, దాదాపు 19 మంది సేవ్ అయి ఉండేవారేమో. కానీ అలాంటి ఏమీ జరగట్లేదు ఇక్కడ. ఎలా చూడాలి, దానికి ఏం చేయాలి? ఎవరికాళ్ళు ఊహాజనితంగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు బండి యాక్సిడెంట్ అయిందండి, పక్కన పడున్నారు, ఎవరికన్నా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే చెప్పడం అది వేరు. అక్కడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒకళ్ళు దిగి ఆ బండిని అవతలకి తీశారనుకోండి, సాక్ష్యాన్ని తారుమారు చేసిన కేసు వస్తాల మీద. యాక్సిడెంట్ అయినప్పుడు యాజ్ ఫర్ నామ్స్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారం ఆ ఇన్సిడెంట్ స్పాట్ అట్లాగే ఉంచాలి. ఇప్పుడు ఇందులో ఏం జరగాలి, మాక్సిమం 4 రాళ్లు తెచ్చి దాని చుట్టూ పెట్టాలి,
పెట్టి అవును ఆ నైట్ వాళ్ళకి అవగాహన చేయాలి. లేదు. ఈవెన్ మనకైనా అవగాహన ఉండదు కాబట్టి ఇన్సిడెంట్ ఉండదు. జరిగింది. అవును. 4 రాళ్ళు తెచ్చి దాని జోలికి రాకుండా అడ్డు పెట్టాలి దాని చుట్టూతా. అవును. అవును. అప్పుడు అవును. పోలీసులు వచ్చాక ఫోటోలు అది తీసుకుంటారు. వాళ్ళు ఆ తర్వాతన ఇది తీసేస్తారు. అంటే ఆ డే టైం అంటే టైంకి మేబీ అలా చేద్దురేమో. పగటిపూట అయితే చేయొచ్చు. డే రాత్రి పూట అయినా కదా. నైట్ అయినా అదే దాని పేరేంటి, హైవే పెట్రోలింగ్ వాళ్ళు రాత్రి పగలు తిరుగుతూనే ఉంటారు. తిరుగుతారు. ఫోన్ అవును. చేయడానికి ఏం బాధ? ముందు అసలు అడు మందులో ఉన్నాడు. మనకి అవును. ఇక్కడ మందు కొట్టి బండి నడపడం తప్పు, మందు కొట్టి అవును. డ్రైవింగ్ చేయడం తప్పు. అవును. మన దగ్గర కంట్రోల్ లేదన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ ఉమ్, మద్యం దుకాణం దగ్గరలో పోలీసులు నుంచుంటే బండి డ్రైవింగ్ చేయకుండా ఆపితే చాలు, తాగడం అది ఆపద్దాళ్ళు, ఉమ్, రైడ్లు ఉమ్, చేయక్కర్లేదు. తాగి డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు. ఉమ్, మీకు హైదరాబాద్ లో పబ్బుల దగ్గర యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్లు అయితే వాళ్ళు ఎట్ట పడితే అట్ట గుద్దుతుంటే ప్రభుత్వం ఏం చేసింది అక్కడ? ఉమ్, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్. అప్పటి నుంచి కౌన్సిలింగ్. ఏంటి, తాగి ఎవడన్నా గనక కారు డ్రైవింగ్ చేసుకుంటానంటే వాళ్ళు ఆపేస్తారు. ఎవరన్నా ఇప్పుడు అక్కడ బార్లో కానీ లేకపోతే కనుక పబ్లో కానీ తాగేటట్టయితే మనిషిని ఎంట పెట్టుకెళ్ళాలి డ్రైవింగ్ చేయడానికి. ఏదో డ్రైవర్ ఆర్ ఆ పబ్ వాళ్ళు ఆ క్లబ్ వాళ్ళు వాళ్ళే అరేంజ్ చేస్తారు ఒక డ్రైవర్ని, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తారు. ఈవెన్ బెంగళూరులో అట్లాగే ఉంది ప్రొసీజర్. మనకు కూడా అట్లా పెట్టమని చెప్పండి. ఎందుకంటే తాగుడు మనం తాగపోయించకపోతే మన దగ్గర సంపాదన లేదు. 25,000 కోట్ల నుంచి ఇప్పుడు 38,000 కోట్లకి తాగబోయిస్తున్నాం మనం. తాగి వాడు తందనాలు ఆడుతుంటే మాత్రం మనం వాడిని అయ్యో నువ్వు తాగితే నువ్వు నాశనం అయిపోతావా, నీ కుటుంబం నాశనం అయిపోతావా అని చెప్తే పాపం ఇవాళ రోజుల్లో అది కుట్ర కూడా అవుతుందేమో. దాన్ని ఏమంటారు, ఇతర పార్టీల కుట్ర ఇట్లాంటిది అవుతుందేమో. అది కాదు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే వీళ్ళకి సంపాదన కావాలి కాబట్టి తాగడం ఆపలేరు. పైగా బెల్ట్ షాపులా లేకపోతే పర్మిట్ రూమ్లా ఇంకా ఎంత ఎక్కువగా తాగిద్దాం. మేబీ నేను అనుకోవడం రేపో మాపో స్విగ్గీ వీళ్ళకి ఎవరు సలహా ఇచ్చినట్లేరు, స్విగ్గీ జొమాటోలో కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. అంటే శుభ్రంగా ఈ బార్లు వైన్ షాపులు కూడా స్విగ్గీలో రిజిస్టర్ చేసుకుంటే జిఎస్టీలు ఉంటాయి కదా వాళ్ళది, రిజిస్టర్ చేసుకుంటే ఇంటికి మందు తెచ్చి ఇచ్చేస్తారు, గొడవే లేదు. శుభ్రంగా అది కూడా ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఇంకొక ఇప్పుడు 38,000 కోట్లు కదా, ఇంకో 7,000 కోట్లు 8,000 కోట్లు వస్తుంది హోమ్ డెలివరీ మందు. అవసరమైతే చీకుల బోకుల ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో పెట్టేస్తే నంచింగ్స్. ఇప్పుడు సాధారణంగా స్విగ్గీలో పెట్టి ఇట్లా ఆఫర్ ఇస్తారు కదా, ఒక దోశ కొంటే 2 దోశలు ఫ్రీ, లేకపోతే ఒక పిజ్జా కొంటే ఇంకో పిజ్జా ఫ్రీ, అట్లా ఒక మందు కొంటే గనక చీకులు ఫ్రీ, ఇట్లాంటివి కూడా ప్యాకింగ్ పెడతారు బార్లోనూ వైన్ షాపులో, సంపాదించుకుంటారు కదా. కాకపోతే పల్లెటూళ్ళలో సాధ్యం కాదు. ఇప్పుడు కూడా అన్అఫీషియల్ గా జరుగుతున్నాయంట. అంటే వాళ్ళు తెలుగుగా ఏం చేస్తున్నారంటే ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టి ఆడు ఫోన్ చేస్తాడు కదా మేము బయలుదేరామండి అని, అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారట వచ్చేటప్పుడు వైన్ షాప్ లో నాకు ఫలానా బాటిల్ కావాలి తీసుకురా నేను నీకు ఇంత ఇస్తానని. అదే అవి ఓకేలేండి ఇవన్నీ మాట్లాడకూడదు, అన్అఫీషియల్ గా జరుగుతున్నాయంట మధ్య మేధావులు వాళ్ళు. అదే అదే ఇంకోటి ర్యాపిడోలో కూడా తెప్పించుకుంటున్నారు ఇప్పుడు. అంటే నేను అంటుంది అందుకే ప్రభుత్వం శుభ్రంగా దాన్ని కూడా లీగలైజ్ చేసేస్తే 65,000 కోట్లకి అయిపోతుంది ఆదాయం. సంక్షేమ పథకాలకు డబ్బులు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, నాశనం అయిపోయేవాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు, కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి, ఇవన్నీ జరిగిపోతుంటాయి. అయితే ఇక్కడ అదొకటి. రెండవది ఏంటంటే మనకి కామన్ సెన్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు ఆ వెళ్ళారు కదా బస్సోడో లారీ వాళ్ళు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అదే కదా, దాన్ని నెగ్లిజెంట్ కింద కేసు పెడతామని చెప్పాలి. నువ్వు వెళ్ళి కదిలించలేకపోవచ్చు, కనీసం ఇంటిమేట్ 100 112 కదా అదొకటి. తర్వాత ఈ కంట్రోల్ మన దాన్ని ఏమంటారు హైవే పెట్రోలింగ్ నెంబర్లు వీళ్ళందరికీ తెలుసు. ఆ పక్కన కొన్ని చోట్ల ఫోన్లు కూడా పెట్టుంటాయి వాళ్ళకి హైవే పెట్రోలింగ్. దాన్ని తీసుకుంటే వెంటనే వాళ్ళు అక్కడ ఎత్తుతారు. వాళ్ళకైనా చెప్పచ్చు కొంచెం రెస్పాన్సిబిలిటీ. మనం ఆ పొజిషన్ లో ఉంటే ఏంట్రా అన్న ఆలోచన ఉండాలి అక్కడ. అది లేదు, అక్కడ మానవత్వం లోపించింది. వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలంటే ఎవరిని కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు కానీ అది ప్రచారం చేయాలి ఇట్లా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్రమంగా ఏమవుతున్నదంటే కేసుని డైవర్ట్ చేసే సీన్ కనబడుతుంది, యజమానిని తప్పించే పని జరుగుతుంది. నిన్న యాజమాన్యం తరపున వచ్చి 40 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిపోయారు టీజీ భారత్ గారికి, అక్కడ కలెక్టర్ గారికి. 2 లక్షల రూపాయలు చచ్చిపోయిన వాళ్ళకి 50,000 రూపాయలు గాయపడ్డటువంటి వాళ్ళకని. మరి యజమాని అసలు దొరకట్లేదే, పరారీలో ఉన్నాడే. A2 ఏమో నిందితుడిగా పెట్టారు కదా అతన్ని, ఎట్ట జరిగింది? ఇప్పుడు ఇంకొకటి పాజిటివ్ కవరేజ్కి వచ్చేసింది సీన్ అర్జెంట్గా. ఆంధ్రజ్యోతుడు ఏం రాశాడంటే రెండో డ్రైవర్తో జ్యోతులు మాట్లాడారట లేదా పోలీసులు మాట్లాడారట. వాడంటే అసలు ఆ కింద ఉన్నటువంటి కార్గోలో పడుకున్నాడట, అంటే మనం సరుకులు పెడతాం కదా కింద, దాంట్లో పడుకున్నాడట. డ్రైవర్ గబగబా వచ్చి అతను లేపాడట,
లేపాక వీళ్ళిద్దరు ఆర్పుదాం అనుకున్నారట. ఆర్పబోయేటప్పటికి అద్దాలు వీళ్ళే పగలగొట్టి 27 మందిని బయటికి తీశారట. మరేమో డ్రైవర్ పారిపోయాడు. అదేం లెక్క? మిగతా వాళ్ళు ఎందుకు తీయలేకపోయారు బయటికి? అంటే డ్రైవరు అక్కడ తేడా జరిగింది. ఇతను అంటే అసలు ముందు వీళ్ళకి లిక్కర్ పరీక్ష చేశారా? ఫస్ట్ మధ్య యాక్సిడెంట్ చేసినప్పుడు డ్రైవర్లకు లిక్కర్ టెస్ట్ చేస్తారు, చేయలా. ఎందుకని? అక్కడే కాపాడేశారు వాళ్ళు. దీన్ని బస్సు బాడీ మీదకి తీసుకెళ్తున్నారు కానీ ఆ బండి నడిపినోడి బాడీ మీదకి తీసుకెళ్ళట్ల. మందు కొట్టకపోతే ఇంత ఫీర్ ఉండదు బయటికి తీసుకురాలేకపోతే కనుక. ఇంకోటి, రోడ్డు మీద మిగతా వాళ్ళకి కనిపించిన బండి ఇతనికే కనిపించలేదంటే దీనికంటే ముందు ఒక బస్సు సేఫ్టీకి వెళ్ళిపోయింది కదా. ఒకటి కాదు, 19 వెహికల్స్ వెళ్ళినాయట, 3-4 బస్సులు వెళ్ళినాయట. వాళ్ళందరూ పైకి చూశారు, పక్క నుంచి పోయారు, వెళ్ళారు. మరి ఒక బండి మాత్రం, ఒక బస్సు మాత్రం ఈ దీన్ని చక్రాన్ని కొట్టిందట. దాంతో ఈ బండి సైడ్ నుంచి వచ్చి మధ్యలోకి వచ్చిందట. అది ఇతను గమనించలేదట. కాబట్టి అదంతా కూడా నమ్మబుల్లా, క్రియేటెడా, ఇవన్నీ పక్కన పెడితే యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా కనబడుతుంది. అవును అవును. దీనికి ఇంకా హైవే మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటి ఏమి ఉండవా సార్? రేపొద్దున ఎవడు ఏంది తీసుకున్నా తాగిన తర్వాత ఏం తీసుకుంటారండి? తాగుబోతుని చూసాక ఇంకేం తీసుకుంటారు? ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి హైవే మీద. ఆటోలు పోకూడదు, గజ్జాగా వెళ్తుంటాయి 7 సీటర్ ఆటోలు, 2 వీలర్ పోకూడదు. దానికి తగినటువంటి మార్గం లేదు. ఈ పక్కన ఉండాలి కదా సబ్బేలు లాంటివి, ఏం లేవు కదా. మూడోది వచ్చేటప్పటికి హైవేల మీదన గేదెలు అట్లాంటి పోకూడదు, చక్కగా తిరుగుతుంటాయి గేదెలు. కాబట్టి వీటిని ఏం చేయలేము అనమాట. ఇంకా రింగ్ రోడ్ మీద పెట్టినట్టు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి ఇక్కడ కూడా. రింగ్ రోడ్ మీద రానివ్వరు, అక్కడైతే స్ట్రిక్ట్ గా ఉంటుంది. 2 వీలర్స్ 3 వీలర్స్ ఇవన్నీ రానివ్వరు, ఈ వీటి మీదకి మాత్రం వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మెడికల్ కి సంబంధించి పీపీపీ విధానం మీద కోర్టు అయితే ఇక దాన్ని ఆపలేము అని చెప్పడం ఒక రకంగా ఇంకా క్లారిటీ వచ్చేసినట్టేనా? 32 ఏళ్ళలో ఎంతో చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు. నిర్మాణం, నిర్వహణ రెండు ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే బేసిక్ గా వాళ్ళైతే చాలా క్లియర్గా ఉన్నారు, మేము ఇట్లా చెయ్యాలి అన్నటువంటి దాంట్లోనే ఉన్నారు. మెడికల్లో పీపీపీ అనే దాన్ని సమర్థించుకునే పనిలోనే ఉన్నారు. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ మాటను వీళ్ళు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. యోగి ఆదిత్యనాథ్ని మొన్న ఎవరో ఈ డైలాగులే మామూలుగా మధ్యలో వేస్తుంటారు, అయోధ్యలో రామ మందిరం కాదు హాస్పిటల్ కడితే ప్రజలకు ప్రయోజనం అని 46 హాస్పిటల్ కట్టాను బొమ్మన్నాడు. సగర్వంగా చెప్పుకున్నాడు భారతదేశం. అక్కడ పీపీపీ అంటే ఏంటో తెలుసా అది? లైక్ ఇప్పుడు మన బస్ స్టాండ్ లో క్లీనింగ్ చేసే పని, లేకపోతే కనుక శుభ్రం చేసే బస్సులకి క్లియర్ చేసే పని, ఇట్లాంటి పీపీపీ కింద ఇస్తారు. ఏ టికెట్, రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం కానీ ఇట్లాంటివి కూడా థర్డ్ పార్టీకి పెడతారు. అలాంటి పీపీపీ తప్పించి కాలేజీని ప్రైవేట్ వాడికి ఇచ్చి పీపీపీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పీపీపీ అంటే థర్డ్ పార్టీకి సర్వీస్ అందజేయటం, సర్వీసెస్ అప్పచెప్పడం. లైక్ ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ నడిపేది పీపీపీలోనే. కార్పొరేట్ హాస్పిటలే మొత్తం పనులు వాళ్ళు చేయరు. నర్సింగ్ ఒకళ్ళకి అప్పచెప్తారు, మెడికల్ షాపులు ఒకళ్ళకి అప్పచెప్తారు, డయాగ్నోసిస్ సెంటర్లు ఒకళ్ళకి అప్పచెప్తారు, డాక్టర్లని సంబంధించినటువంటి ఏజెన్సీ ఇంకోటి ఉంటది. ఈ మొత్తం అన్ని వ్యవస్థల్ని అనుసంధానించుకున్న ఓనర్ కోర్టు సంపాదించుకుంటాడు. ఇది అక్కడ పీపీపీ. నువ్వు కూడా అట్ట చెయ్యి. కాలేజీలకు సంబంధించినటువంటి నిర్వహణ, అడ్మిషన్ సంబంధించి ఒకళ్ళకి అప్పచెప్పాం, లేకపోతే ఇంకోటి ఏది 50% ఏదో జగన్ టైంలో పెట్టాడు కదా సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి, దాన్ని తప్పను నువ్వు 100% ఇస్తాను, పోనీ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తా ఉంటావు. దాన్ని కంటిన్యూ చేసుకుని నువ్వు అదేదో అడ్మిషన్ సంబంధించి ఇప్పుడు కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి, ఆ ఏజెన్సీలతో మాట్లాడేసి వాళ్ళకు 50,000 లక్ష రూపాయలు ఇచ్చి ఆ రేంజ్లో తీసుకో. నువ్వు ఇప్పుడు పీపీపీలో కాలేజీలో ఫీజు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ప్రైవేట్ కాలేజీ ఫీజు ఉంటుందా ప్రభుత్వ ఫీజు ఉంటుందా? ప్రభుత్వ ఫీజు అని చెప్పు, ఇవాళకి చెప్పు, నువ్వు శాల్యూట్ కొట్టేద్దాం. ప్రభుత్వ కాలేజీలో ఫీజు అంతా 16,000 రూపాయలు మెడికల్ కాలేజ్. 16,000కి ఇక్కడ ఈ సీట్లన్నీ ఉంటాయి అని చెప్పు. పీపీపీ కింద ఉంటది కానీ 16,000 ఫీజు అని చెప్పు. జగన్ చేసినట్టు మేము అట్టండి తప్పుడు పని చేయట్లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ మొత్తం అన్ని కూడా కన్వీనర్ కోట కింద పెడతాం, 16,000 ఫీజు. చంద్రబాబుకి సాష్టాంగ ప్రణామం చేయొచ్చు తల్లిదండ్రులు. అలా కాకుండా ఇక్కడ 50 లక్షల కోటి రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, మెడికల్ సర్వీసెస్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు నిన్న ఆరోగ్యశ్రీలో సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళకి యాడ్ అయింది ఎవరు? ప్రైవేటు మెడికల్ కళాశాలల
ఆరోగ్యశ్రీ వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కళాశాలల అనుబంధ ఆసుపత్రులు ఇప్పుడు రంగంలో కదా. ఇప్పుడు అదే అవుతాయి రేపు పొద్దున. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజు తీసుకున్నారుగా ప్రైవేట్ కళాశాల అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో. దెన్ ఏంటది, ఇప్పుడు ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కాలేజీల నిర్వహణ ప్రభుత్వమే చూస్తుంది, మీకు తెలియదా అంటే వెర్రితనం. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రభుత్వం, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు నారాయణ చైతన్యాలు ఏమైనా ప్రభుత్వ నిబంధనలు కాకుండా ఆడ సొంత నిబంధనలు పెట్టుకుంటారా? గీతంలో విజ్ఞానంలో సొంత పెట్టుకుంటారా? కోనేరు లక్ష్మీలు రూలు గవర్నమెంట్ ఇయే, డబ్బులు తీసుకునేది వానికి మాత్రం గవర్నమెంట్ సంబంధం లే. ఇక్కడ కూడా అంతే కదా. అప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంది కదా, ప్రభుత్వం దోచిపెడుతుంది కదా, ప్రైవేట్ వాడికి దోచిపెడుతుంది కదా. ఇంకోటి ప్రైవేట్ మెడికల్, ఇప్పుడు గీతమోడు కాలేజీనో లేకపోతే నారాయణ వాళ్ళది కూడా మెడికల్ కాలేజీ ఉంది, వాళ్లే స్థలం కొనుక్కుని వాళ్లే బిల్డింగ్ కట్టుకుని వాళ్లే అన్ని చేసుకున్నారు కదా ఫెసిలిటీస్. మరి ఇక్కడ నువ్వేంటి ప్రభుత్వ స్థలం తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఎందుకు ఇస్తావు? వాడి దగ్గర లీజు తీసుకోవడం ఏంటి చండాలంగా? అంటే దోచిపెట్టడమే కదా. వాళ్ళేం పాపం చేశారు, వీళ్ళేం పుణ్యం చేశారు. ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు మనం ఎదురీయడం వాళ్ళకి, దీన్ని గొప్పగా చెప్పుకోవడం. సరే, చదువు రాని సన్నాసులు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది, చదువున్న సన్నాసులు కూడా మాట్లాడుతున్నారు దాని మీద అడ్డదిడ్డంగా. మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కొంచెం మనుషుల్లాగా ప్రవర్తిస్తే, మానవత్వంతో ఆలోచిస్తే పేదవాడి చేతికి చదువు దూరం అవుతుందిరా నాయన. విదేశాలకు పోయి మనోళ్ళు కోట్ల రూపాయలు పెట్టి చదువులే లక్షలు పోసి తగలేయాల్సి వస్తుంది. ఇక్కడ అది చక్కగా అందుబాటులోకి వస్తున్నటువంటి నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగేస్తున్నాం రా మనం మేధావులు అనేటటువంటి ముసుగులో అన్నది కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే బాగుంటది. ఆ సంస్కారం లేకపోతే వాళ్ళ కార్మిక. ఇప్పుడు మెడికల్ విద్యతో పాటు వైద్యం కూడా ఇప్పుడు కాస్తంత దూరం అవబోతుంది ఈ 33 ఏళ్ల పాటు. ఇప్పుడు నేనేమంటానంటే, విజన్ అంటే టీవీ ఛానళ్లలో పేపర్లలో రాసుకోవడం కాదు, పబ్లిక్ ఫీల్ అవ్వాలి. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ నా విజన్ అని రాజశేఖర రెడ్డి ఎక్కడా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి లేకపోతే ఆయన బిడ్డకి లైఫ్ ఇచ్చింది అవే. ఎందుకని? ఆ రెండు కూడా ప్రజలకు అతిపెద్ద భారమైనటువంటి అందుబాటులోకి తెచ్చాడు, అది కొనసాగించారు. ఇప్పుడు ఆ రెండింటిని వీళ్ళు చెడగొట్టుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి మీద కోపంతో ద్వేషంతో వీళ్ళు చెడగొట్టుకుని రాష్ట్ర ప్రజల్ని ఒక అన్యాయమైనటువంటి స్టేజ్లోకి తీసుకుపోతున్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేరియల్ పరంగా జగన్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఇలాంటి సర్వీసెస్ అతను ఏమనుకున్నాడు, చాలా విజన్ నాకు అనిపించింది. ఒక నాయకుడుగా చాలా ఆలోచన చేశాడు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి నెట్వర్క్ నిదానంగా తగ్గించుకోవాలి, ఏం చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయాలా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాలా. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి తెచ్చిన పథకం ఎందుకులే అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో దాన్ని పెంచి పోషించాడా? చేయలేకపోయాడు. 14-19లో కూడా చేస్తుంటే అద్భుతంగా కదా, ఆయన విజనాన్ని చూపెట్టేవాడు. జగన్ ఆ విజయాన్ని చూపించాడు, తన తండ్రి పథకం. దాన్ని ఏం చేశాడు, ఏరియా ఆసుపత్రులు పెట్టాడు. ఏది మన దాన్ని ఏమంటారు, డివిజన్ ఆసుపత్రులు ఇట్లాంటివి పెట్టాడు కదా, పల్లెల్లో ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు. వాటిట్లని నిదానంగా కన్వర్ట్ చేయాలని అతని ప్లాన్. ఆపరేషన్స్ అక్కడే చేసాడు ఆ ఊళ్ళలోనే. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా వచ్చేటటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఏంటి ప్రాబ్లము, ఖర్చు అవుతుంటది ఈ చేయాలి. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఇస్తే చేతిలో డబ్బులు ఆడతాయిగా, పిల్లల దగ్గర తోచుకోనక్కర్లేదు ఆటోమేటిక్ గా. ప్లస్ ఆ డయాగ్నోసిస్ వీటన్నిటిలో డబ్బులు వస్తాయి కదా వాటిలో, దెన్ అవి సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాయి, కార్పొరేట్ స్ట్రక్చర్ లో నడుస్తుంటాయి. దాంతో ఆరోగ్యశ్రీకి ఇచ్చే భారం కూడా ఇప్పుడు లైక్ కేంద్ర ప్రభుత్వం గనక ఒక ఆయుధాలు కొనేటప్పుడు వేరే దేశాలకి డబ్బులు ఇవ్వడం ఎందుకు, మన దేశంలోనే తయారు చేస్తే మన కంపెనీలే ఆ లబ్ధి పొందుతాయి కదా అనుకున్నట్టే, మన డాక్టర్లే మన ఆసుపత్రులే లబ్ధి పొందుతాయి, ప్రభుత్వ ఆసుపత్రులే, ప్రభుత్వ డాక్టర్లే లబ్ధి పొందుతారు, ప్లస్ హాస్పిటల్ విస్తరణ జరుగుతుంది అన్నటువంటి ఇతనే ఆస్పెక్ట్. లేదు ప్రైవేట్ ఆసుపత్రులు పెరగాల, ప్రైవేట్ ఆసుపత్రులు ఎదగాల అన్నటువంటి వీళ్ళ ఆస్పెక్ట్. దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నటువంటి లోపం వీళ్ళిద్దరి మధ్యన కూడా. ఫైనల్ గా అయితే ఇంకా చేసేది అయితే ఏం లేదు. విధానానికి సంబంధించి పబ్లిక్ అదృష్టం బాగుంటే బతికి బాగుంటారు. ఈ వ్యవస్థ కొత్తగా పెట్టేది లేకపోతే గనక ఇప్పటికే ఈ సమ్మె సందర్భంగా పిహెచ్సి డాక్టర్ల సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చివరికి ఆర్ఎంపీల మీద మళ్ళీ ఆధారపడాల్సి వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో వీళ్ళ మూలంగా ఆధారపడాల్సి వచ్చింది. అనారోగ్యాలు ఇప్పుడు ఏం కనిపించే, ఇప్పుడు ఇవి ముదిరిపోతాయి లోపల. దాని ఇంపాక్ట్ భవిష్యత్తులో వాళ్ళు చనిపోయిన తీవ్రమైనటువంటి మానసిక అదే శారీరక క్షోభ అనుభవించిన ప్రభుత్వాన్ని తిట్టుకోనీయకుండా మన మీడియా కాపాడుతుంది. ఒక రకంగా వైద్యం మరింత కాస్ట్లీ అవుతుందేమో భవిష్యత్తులో. కాస్ట్లీ ప్లస్ బాధ్యత మర్చిపోయింది ప్రభుత్వం. అది అవును, పక్కన పెట్టేసింది.
ఇచ్చిన హామీ. సార్ ఒకటి ఆరోగ్యశ్రీకి ఇప్పుడు అంటే ఒకేసారి 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తాను అని ఇవ్వడం ఒక రకంగా ఆ ప్రకటన హామీ మళ్ళీ ఊపిరి పోసినట్టేనా, దాని వెనక ఏమన్నా ఉందా? అది అవుతుందా? ఇంతకు ముందు కూడా మొన్న 650 కోట్ల రూపాయలు ఏమో ఇస్తామన్నారు, చివరికి 250 కోట్లు ఇచ్చారు. కాబట్టి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఊరికినే ప్రస్తుతానికైతే నడుస్తున్నది, అది ఎంతవరకు అన్నటువంటిది చెప్పలేము. కాబట్టి అది కరెక్టా కాదా అంటే రేపు ప్రాక్టికల్ గా అమలు చేసి చూపించాలి. 3,000 కోట్ల రూపాయలు మేము తీసుకుందాం అనుకుని ప్రభుత్వం చెప్తుంది, మీకు ఈ మాట చెప్పమంది అన్నారు. హాస్పిటల్ వాళ్ళు ఇట్లాంటి హామీలు ఇంత ముందు కూడా అయిపోయాయి 18 నెలలు. కాబట్టి అదేదో మాకు డెడ్ లైన్ పెట్టి ఓకే ఇప్పుడు 650 కోట్లు రిలీజ్ చేయి, మొన్న 250 చేసాం, మిగతా 400 కోట్లు రిలీజ్ చేయి. అట్లాగే మిగతాది ఎప్పుడు మీరు చెప్పారు పోనీ ఇదో చేస్తారని, ఇదిగో 3 నెలల్లో ఇస్తాం, 6 నెలల్లో ఇస్తాం, ఓ లెక్క చెప్పండి అంటున్నారు. ఇప్పుడు చివరికి ఎట్లా అయిపోయిందంటే ఆ మధ్యన అసోసియేషన్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి విరమించేవాళ్ళు. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళని మిగతా హాస్పిటల్ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. మీరు ఎట్లా చెప్తారు, మీరు చెప్తున్నారు మేమేమో ఆగిపోతున్నాం, చివరికి మన డబ్బులు రావట్లేదు, ఎవరి బాధ్యత? మీరు ఈ దఫా ఏదైనా ప్రభుత్వం అట్లాంటిది ఏదైనా హామీ ఇస్తే మా అందరితో మాట్లాడండి, మేమందరం అన్నాకనే మీరు ముందుకెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. తద్వారా ఈ డ్రిప్ అందుకనినే ప్రభుత్వం ఈ మాట చెప్పగానే ఈనాడు జ్యోతిని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆరోగ్యశ్రీ ఆందోళనలు విరమించేశారని రాశారు. కానీ వాళ్ళు ఏమని చెప్పారు, సాక్షులు ఏమొచ్చింది, మేము మా కమిటీతో మాట్లాడుకుని చెప్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్స్ డిసైడ్ చేయాలి. అంటే నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యాలే దిగి వచ్చినాయి కాబట్టి 3,000 కోట్లు రిలీజ్ చేయడానికైనా ప్రభుత్వం రెడీ అవుతుందా, అది చూడాలి. అంటే బేసిక్ గా 3,000 కోట్లు ఒకేసారి రిలీజ్ చేసేస్తే దేవుడే వాళ్ళకి, ఎందుకంటే ఆ తర్వాత ఇన్సూరెన్స్ తోనే లింక్ తప్పించి ఇది లేదు కాబట్టి. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. అంటే ముందు సేవలు కొనసాగుతాయి కదా, సామాన్యులకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కదా. సార్ ఇంకొకటి 2 ప్రధానంగా కేసులు, ఒకటి ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మళ్ళీ ఏం జరగబోతుంది, వైవి సుబ్బారెడ్డి పిఏ ఆయన అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయడం ద్వారా అనేది. రెండోది ఓకే వివేకానంద రెడ్డి గారి కేసు, దాని గురించి మాట్లాడదాం. అసలు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి మళ్ళీ అంటే ఏంటి, అది మళ్ళీ రీఓపెన్ ఎలా చూడాలి? అయిపోయింది ఏదైతే కేంద్ర సుప్రీంకోర్టు వేసినటువంటి దాని మీదన మళ్ళీ స్టేట్ దగ్గరికి ఇందులో అసలు విచారణ చేయాలంది ఏంటి ఆ రోజున ప్రధానమైనటువంటిది పంది మాంసము ఆవు మాంసంతో నుంచి తీసిన నెయ్యిని, కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపారన్నమాట. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితేనే అక్కడ ఉన్న తిరుపతి దేవస్థానం రూల్స్ ఏంటి, కల్తీది ముందే వాళ్ళు చెక్ చేస్తారు, దాంట్లో తేడా రాగానే ఆ ట్యాంకర్ వెనక్కి ఇచ్చేస్తారు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఇది వాళ్ళ రూల్ తప్పించి మిగతా కేసు ఏమి లేదు అక్కడ. ఎందుకంటే ఈ కేసులు పెట్టుకుంటూ కూర్చోవడం సరిపోతుంది కాబట్టి. కల్తీకి సంబంధించి ఈవెన్ మనకి నిబంధనలు ఇప్పుడు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రైడ్ చేస్తారు షాపుల మీదకి, తేడా జరిగింది అక్కడ అని చెప్పేసి. ఫైనల్ గా ఏం చేస్తారు, వాళ్ళది షాప్ సీజ్ చేస్తారు, ఇంత డబ్బులు కట్టించుకుంటారు, అంతే ఉంటది కల్తీ పరంగా. ప్రాణాలు కోల్పోయినప్పుడు కేసులు పెడతారు, మిగతా టైంలో ఈ కేసుకి పెనాల్టీ స్థాయిలోనే ఉంటది. ఇప్పుడు ఇక్కడ కల్తీ పరంగా అనేక సార్లు ఈవెన్ అదే ధర్మారెడ్డి వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో అనేక 10ల సంఖ్యలో ట్యాంకర్లు వెనక్కి పంపించారు తెలుసుకుని. అందులో డాల్డా కల్తీ కామన్. ఆవు నెయ్యిలో పామాయిలు డాల్డా ఇట్లాంటి తెలిసిపోతాయి, స్మెల్ లోనే తెలిసిపోతుంది. అది పట్టేసుకుంటారు, ఆపుతుంటారు. అయితే ఈ పంది కొవ్వులు ఆవు కొవ్వులు అయితే అసలు ఇంపాసిబుల్ ఆ నూనెలు ఆ నెయ్యిలో, కానీ కలిపారని చెప్పారు. వాస్తవంగా భక్తులు మిగతా కల్తీది యాక్షన్ తీసుకునేదాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు, అది కామన్ గా అనేక సార్లు మనమే స్క్రోలింగ్లు చూసుంటాం, బ్రేకింగ్లు చూసుంటాం, ఆపారు. మెయిన్ చూసేటటువంటి ఈ 2 కల్తీ, ఈ 2 కల్తీ అన్నటువంటి నిజమా కాదంటే అసలు ఆ దిశగా దర్యాప్తు చేయట్లే. ఇప్పుడు పట్టుకున్నది ఏంటి, వాడెవడు బోలేబాబా, ఇప్పుడు మొన్నటిదాకా బోలేబాబా డైరీ గురించి నెగిటివ్ గా వీళ్ళే రాసుకొచ్చారు, వాళ్ళకి ఏం జాత కాదు, వాళ్ళ దగ్గర నావులు లేవంట అదనేసి. ఇప్పుడు మళ్ళీ బోలేబాబా డైరీ మంచోడే కానీ ఆడి దగ్గర డబ్బులు అడిగారు, ఆడు ఇవ్వలేదని చెప్పేసి ఇంకొకళ్ళకి అప్పు చెప్పారు. మరి బోలేబాబా వాళ్ళని ఎంత బెదిరించాం మనం, ఎన్ని కేసులు పెట్టాం, బోలేబాబా వాళ్ళు జైల్లో కూడా ఉన్నారే దాంట్లో. అంటే కేసు విచారణే పక్కదో పట్టేస్తుంది. ఇంకొకటి స్టిల్ నౌ నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి ధైర్యం చాలట్లేదు, నిజాన్ని ఒప్పుకోవట్లేదు, ప్రత్యామ్నాయం కూడా చేయట్లేదు. దేవుడితో రాజకీయాలు చేస్తున్నాం, దేవుడి సెంటిమెంట్ తో రాజకీయాలు చేస్తున్నాం. ఇవాళ అర్జెంట్ గా ఆవు నెయ్యి
పర్ఫెక్ట్ గా వస్తుందా? ఆవులు కొత్తగా అర్జెంట్ గా పుట్టుకొచ్చినాయా? అన్ని పాలు వచ్చినాయా? అన్ని అర్జెంట్ గా ఇస్తున్నారా? రోజుకి ఎన్ని కిలోల నెయ్యి కావాలి? ఇప్పుడు నందిని నెయ్యి మొత్తం అక్కడి నుంచినేనా? కాదు కదా, మిగతా 3-4 కంపెనీలు కదా, వాళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి చెక్ చేసామా మనం ఆవుల్ని? ఇక్కడ ఇప్పటికి కూడా అదే సమస్య ఉంది. ఆవులే రామచంద్ర యాదవ్ లాంటోడు నాకు అప్పచెప్పండి, నేను మీకు బోల్డ్ ఆవులు తెచ్చి పెడతాను. వీళ్ళు చివరి గోశాల నిర్వహించడం మాకు చేత కదని ఇచ్చేస్తున్నారు, వెనక్కి ఎవరికన్నా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. మీరు రాజకీయానికి దేవుణ్ణి వాడుకుంటున్నారు, కానీ సేవ, మీరు సేవ చేయడానికి ఇచ్చారు భగవంతుడు మీకు అవకాశం. గోశాల దాంట్లో ఏం చేయాలా? తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పా, మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల వాళ్ళని అడగండి. ఎందుకంటే వీళ్ళకి రోజుకి 100 కిలోలు ఎంతో నెయ్యి కావాలి. లడ్డూలు తయారు చేయాలా, స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు పెట్టాలా. ఆవు నెయ్యి 100 కిలోలకి దగ్గరగా అవసరం అవుతుంది పర్ డే. 100 కిలోల నెయ్యి అంటే దగ్గరగా 1000 లీటర్ల పాలు కావాలి. 1000 లీటర్ల పాలు కావాలంటే ఎన్ని ఆవులు కావాలి అక్కడ? ఈ లెక్క చూసుకున్నప్పుడు లక్షల ఆవులు కావాలి. దీన్ని అసలు అద్భుతమైనటువంటి గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఆదాయ వనరుగా మార్చచ్చు సెంటిమెంటల్ గా. ఇప్పుడు ప్రతి ఆలయానికి 1000 ఆవులు ఇవ్వండి, ప్రతి ఆలయానికి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి వాటి నిర్వహణ అప్పచెప్పండి. అక్కడ ప్లేస్ ఇవ్వండి, ఆ గుళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్లు ఉంటాయి కదా ఖాళీవి, అవి ఇవ్వండి. ఉపాధి దొరుకుతుంది, పాలు దొరుకుతాయి. ఆ పాలతో చిలికితే వచ్చే పెరుగు, ఆ పెరుగు నుంచి వచ్చే నెయ్యి, వెన్న నుంచి ఇక్కడికి ఒక నెయ్యి ఇస్తారు. నెంబర్ 1. ఆ చిలకడం వల్ల వచ్చేటటువంటి మజ్జిగ అమ్మితే కొనుక్కుంటారు జనం. సింహాచలం మజ్జిగ వద్దంటారా? సింహాచలం నెయ్యి వద్దంటారా? సింహాచలం టెంపుల్ వాళ్ళు అమ్మితే ఎందుకు వద్దంటారు? లేకపోతే అరసవిల్లి ఇది ఇక్కడ మజ్జిగ అక్కడ పెట్టండి, నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెప్పించుకోండి. ఎన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది? ఆవుల్ని పోషించినటువంటి పుణ్యం మనకు వస్తుంది కదా. ఒక ఆవుకి, రోడ్డు మీద పోయేటటువంటి ఆవుకి అంత తోటకూర పెట్టండి మీకు పుణ్యం వస్తుంది అంటారు కదా. అట్లాంటిది వేలాది లక్షలాది ఆవుల్ని మనం గనక పెంచిచ్చే ఒక చక్కటి ఇది చేస్తే 1000 జన్మల పుణ్యం వస్తుంది కదా. టీటీడీ చైర్మన్ కూడా, టీటీడీ మెంబర్లకు ఎందుకు ఆలోచించట్లేదు? అది ఇందులో ఇంకా ఏ రాజకీయాలు చేయాలని ఆలోచించుకుంటున్నారు? అదే కదా, ఆల్టర్నేటివ్ వైపుకి వెళ్ళాలని చూస్తున్నారు తప్పించి స్వచ్ఛంద సంస్థలకు ఇద్దాం ఇదని. ఏరే మీకు దేవుడు ఇచ్చిన వరం అబ్బాది. తిరుపతి దగ్గరనే ఓ 10-15 గోశాలలో పెట్టండి, వాటి అన్నిటి నిర్వహణ ఆ పేడతో చేయొచ్చు. కొన్ని రకాల ఉత్పత్తులు, ఆ యూరిన్ తో ఉత్పత్తులు చేయొచ్చు. దానికి అనుబంధ పరిశ్రమలు వస్తాయి, వేల మందికి ఉపాధి వస్తుంది. ప్లస్ ఆ మజ్జిగను సప్లై చేయండి. అక్కడ ఎంత ఉందండి ఇందులో అసలు అదేదో ఎంతసేపటికి జగన్ తొక్కేయడానికి వాడదాం, లేకపోతే రాజకీయంగా వాడదాం, లేకపోతే ఇందులో ఆ పంది కొవ్వు ఆవు కొవ్వు అని చెప్పేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని రెచ్చగొడదాం, ఈ టైప్ లోనే ఉంటున్నది తప్పించి తేడా జరిగింది. ఎందుకు జరిగింది ఇందులో? జగన్ ఇక్కడ ఏం క్రియేట్ చేయాలనుకున్నారు వీళ్ళు? జగన్ క్రిస్టియన్ కాబట్టి అన్యమత ప్రచారం, అన్యమత ఉద్దేశంతో కావాలని వెంకటేశ్వర స్వామిని అవమానించబోయాడు అన్నటువంటి ఓ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. అంతకంటే ద్రోహం ఏదన్నా ఉంటుందా? అంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా రాజకీయం? అది తప్పు కదా. నువ్వు సిబ్బంది తప్పు చేయడం, ఇప్పుడు ఎవడో పరకామండిలో తప్పు చేశాడు, జగన్ చేపిస్తాడు అది. లేకపోతే మొన్న లడ్డూలు ఏదో తేడా చేస్తున్నాడని ఎవడో పట్టుకున్నారు, లేకపోతే ఇంకో టికెట్లు ఎవడో అమ్ముతున్నాడని ఒకటి పట్టుకున్నారు. ఇవి ఏళ్ల తరబడి ఒక మంచి చేసే చోట తప్పు చేసేవాడు దొరుకుతూనే ఉంటాడు. దాన్ని తీసుకెళ్లి రాజకీయాలు చేస్తున్నారు మీరు. అది వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారనుకోవాలా? నడుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని పిలుస్తారు, ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఇందులో డబ్బులన్నీ అతని అకౌంట్ లోనే ఉన్నాయట. అతను 4.5 కోట్లు సంపాదించుకున్నాడట. వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పుకుని అతను సంపాదించుకున్నాడు, లేకపోతే డబ్బులు వైవి సుబ్బారెడ్డి దగ్గరికి పోతాయి కదా. అదే, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో మద్యం కుంభకోణంలో కూడా అలాగే జరిగింది. ఏంటంటే కావాలని చెప్పి ఇవన్నీ కూడా పాలిటిక్స్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, కింద చేసేటటువంటి తప్పులు. ఇది ఇప్పుడు జరిగితే రేపొద్దున వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ కింద సిబ్బంది చేసే తప్పులు మళ్ళీ రేపొద్దున వాళ్ళ నాయకుల మీద పెడతారు కదా. అంతే తేడా ఉంటది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఆయనే సంతకం పెట్టి ఇచ్చిన కాగితంతో డబ్బులు పోయినా సరే ఆయనకేం సంబంధం లేదు అమాయకుడు. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో ఆయనే డిజిటల్ సంతకం పెట్టినా కూడా ఆయనకేం సంబంధం లేదు, కింద ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశారు.
అప్పుడు కూడా ఆయన ఎక్కడేమో PA ని. పిఏ ఉమ్, తప్పు చేసినా సరే ఉమ్, జగనే చేయించుంటాడు, లేకపోతే సుబ్బారెడ్డి చేయించుంటాడు, చెవిరెడ్డి చేయించుంటాడు. మనం ఉమ్, ఇది ఆర్గ్యూ చేయడం వీళ్ళకి చేత కాదు, ప్రచారం చేసుకోవడం చేత కాదు. వాళ్ళ ఉమ్, ప్రచారపు ట్రాప్ లో వీళ్ళు పడతా ఉంటారు, నడిచిపోతా ఉంటారు. ఇది ఒక రాజకీయం అంతే. సార్ ఇంకోటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ విచారణ ఒక రకంగా ఆమె కోరినట్టు. వీళ్ళు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. ఏసీబీ ఉమ్, కోర్టుకి వదిలేసింది. అవును. ఏసీబీ కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. ఉమ్, ఎందుకంటే ఏసీబీ కోర్టు పరంగా అయితే ఇక్కడ సుప్రీంకోర్టు మేము ఇన్వాల్వ్ కామని చెప్పింది, ఏసీబీ ఉమ్, కోర్టుకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పింది. ఉమ్, సిబిఐ అయితే ఉమ్, ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేసేసింది. అవును. ఇప్పుడు సునీత చెప్పిన పాయింట్ ఆధారంగా విచారణ అన్నటువంటి దాన్ని ఉమ్, వీళ్ళు అంగీకరించట్లేదు. ఆవిడ ఉమ్, కోణంలో నుంచి ఎట్లా చేస్తారు అన్నట్టు. మేబీ ఉమ్, ఇక్కడ కనుక కొట్టేసి ఇప్పుడు ఇక్కడ ఓకే చేశారనుకోండి, వీళ్ళు రేపొద్దున హైకోర్టుకి వెళ్ళొచ్చు మళ్ళీ, ఉమ్, అవినాష్ రెడ్డి, ఉమ్, భాస్కర్ ఉమ్, రెడ్డి వీళ్ళు. అది ఉమ్, కాదంటే సుప్రీంకోర్టు దాకా మళ్ళీ ఇడిపోతారు. ఒకవేళ కనుక ఉమ్, ఇక్కడ రేపొద్దున సునీతది కొట్టేశారనుకోండి, మళ్ళీ ఇదిగో ఉమ్, కింద కోర్టులో మీరు ఆదేశాలు ఇచ్చినా కొట్టేశారన్నట్టు మళ్ళీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఈవిడ వెళ్ళొచ్చు. దాన్ని ఉమ్, రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నంత సేపు కేసు సాగుతూనే ఉంటది. చివరికి అసలు ఉమ్. దొంగలు దర్జాగా తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు ఇందులో ఇంకొక ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది నిజానిజాలు బయట పెడుతుంది. ఇంకొంతమందిని ఏమన్నా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈమె కొంతమందికి బెయిల్ రద్దు చేయాలంటుంది కదా, అది ఏమన్నా జరుగుతుంది? విచారణ ఇంకా స్టార్ట్ ఛార్జ్ అయితే. షీట్లు ఏం లేవు. మళ్ళీ విచారణ వీళ్ళు చెప్పినట్టు ఫ్రమ్ ద బిగినింగ్ చేయాలంటే ఆలోచించాలి. ఇప్పుడు ఆల్రెడీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు, భాస్కర్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఉమ్, వాళ్ళ బెయిల్ రద్దు చేయడం అనేటటువంటి దాన్ని సుప్రీంకోర్టే కొట్టేసింది. అవును. కింద ఉమ్, ఉన్నటువంటి కోర్టు చెప్పాలి. ఇన్ఫ్లుయెన్స్ ఉమ్, చేశారు. ఇప్పుడు మొన్న కూడా జగన్ గనక సిబిఐ వాళ్ళు వేస్తే పిటిషన్ కొట్టేయలేదా కింద కోర్టు? ఉమ్, ఉమ్, అట్లాగే ఉండదు ఇందులో మాక్సిమం. అదే చెప్తుంది. సార్ ఫైనల్ గా ఒక్కసారి ఇంకొద్ది రోజుల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకా అతి కొద్ది రోజులే ఉన్నాయి. ఈ లోపల ఈ ముందు ఈ గత కొద్ది రోజులుగా వస్తున్న వీళ్ళు ఇచ్చిన హామీలు, ప్రధానంగా తేజస్వి యాదవ్ ఆయన ఇస్తున్న హామీలు చూస్తా ఉంటే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఓకే 200 యూనిట్లో విద్యుత్ ఫ్రీ అనేది మన రాష్ట్రంలో ఉందనుకోండి, చాలా చోట్ల కూడా ఉంటుంది. ఈ హామీలు పెరిగిపోతోంది, పోటీ పెరిగిపోతుంది, కూటమి వర్సెస్ కూటమి, ఎన్డీఏ కూటమా లేదంటే ఐఎన్డీఏ కూటమా అనేది. అంటే ఈ హామీలు చూస్తా ఉంటే రేపొద్దున్న ఆ ఇక మన రాష్ట్రంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ లాంటి పార్టీ కూడా, ఎందుకంటే మొన్న అలాంటి హామీలు ఇప్పుడు వెనకబడింది అనేది, హామీలకే ప్రజలు తలొగ్గుతారు, హామీలకి అంటే సంక్షేమానికే ఓట్లు పడతాయి అన్నట్టుగా ఉందా? బీహార్లో అది ఎంతవరకు కలిసి వస్తుంది తేజస్వి వాళ్ళు కూటమి? హామీ అమలు ఈ రెండింటిని చూస్తాను మన రాష్ట్రంలో అయితే. ఎందుకంటే హామీలు చాలా ఇచ్చాం. ఇప్పుడు సూపర్ 6 ఇచ్చాం, సూపర్ 8 అయిపోయిందని రోజు చెప్తున్నాం. 1500 అవును. ఇవ్వగలిగామా? నిరుద్యోగ భృతి ఇవ్వగలిగామా? 50,000 పెన్షన్ ఇవ్వగలిగామా? కానీ అదిగో 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 అని చెప్పేసాం. అట్లాగే 1 year 10 పైసలు ఇవ్వకుండా గడిపేశాం. అయిపోయింది. అక్కడ వాళ్ళు నవరత్నాలు మొదటి ఏడాది నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. దాంట్లో అవును, కొన్ని అవును. తేడాలు చేశారు. 15,000 ఇస్తానన్నాడు, ఇదే పెన్షన్ వెంటనే 3,000 అన్నది కాస్త 2,250 అంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళడం కావచ్చు. పోతారు. తర్వాత ఈ రైతులకు 14,000 ఇస్తానని చెప్పేసి 12,500 చొప్పున ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చి కేంద్రం దాన్ని కూడా లెక్క కట్టడం, వీళ్ళు అంతే అవును, చేసుకొచ్చారు. కాబట్టి అవును. ఇందులో ఫైనల్ గా పబ్లిక్ ఏది నమ్ముతారు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ సంక్షేమాలకి అట్రాక్ట్ అవుతారా? అందుకేనా ఇవన్నీ? ఇప్పుడు అదే అంటే నిజంగా ఇక్కడ వీళ్ళ బేసిక్ గా ఇంటికొక ఉద్యోగం. రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నది ఏంటంటే మధ్య తరగతి ఈ హామీలకు పడరు, ఉమ్, ధనికులు పట్టించుకోరు. ఉమ్, లేబర్ మాత్రం అంటే పోలింగ్ బూత్కి వెళ్ళేది 100కి 95 మంది పేదవాడు, ఉమ్, 100కి 60 మంది మధ్య తరగతి, 100కి 20 మంది ధనికులు. ఉమ్, మరి 100కి 95 మంది వెళ్తున్న పేదల్ని మనం సంతృప్తి పరచలేం. కాబట్టి వాళ్ళకే ఈ హామీలన్నీ కూడా. ఇప్పుడు అతను ఇంటికో ఉద్యోగం అంటే అది నమ్మకపోవచ్చు జనం, ఎందుకంటే అదే కదా, అక్కడ ఏదో ప్రభుత్వ కోటి ఉద్యోగం. కుటుంబాలకు తక్కువ వెళ్ళవు, కోటి కుటుంబాలకు కోటి ఉద్యోగాలు, ఒక్కొక్కరికి 30,000 రూపాయల జీతం తక్కువ కాకుండా ఇస్తాడట. 30,000 అవును. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి జీతాలు? ఏం చేసుకుంటాడు అంతమంది సిబ్బందిని పెట్టుకుని? అదే నెంబర్ 1. కదా. ఇదివరకు మన కోదండరామ్ గారిని నేను ఇదే మొక్క తెలంగాణ ఉద్యమం ముందు అడిగా. జమినీది మనకి రీచ్ తక్కువ ఉండటం వల్ల అది ఫోకస్ కాలేదు, కానీ అప్పుడు ఆయన అదే చెప్పాడు, లేదు లేదు మేము అసలు అట్లాంటి హామీ ఏమీ లేదు అన్నాడు. కానీ నిరుద్యోగులు ఏం చెప్పారు, మన ఇంటికి ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని చెప్పారు. రాష్ట్రం విడిపోతే మోసం చేశారు. అది కూడా ఏంటి, నిరుద్యోగం ఏం కోరుకుంటాడు? ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటాడు, కానీ ప్రైవేట్ ఉద్యోగం ప్రతి ఒక్కడు చేస్తాడు. వీళ్ళు ఇచ్చేది స్విగ్గీలో చేయడం కూడా ఉద్యోగమే. కాబట్టి అక్కడ అయిపోయింది. అక్కడ బీహార్లో ప్రభుత్వ ఉద్యోగం ఏం చెప్పాడు? అదే కాకుండా 1 కోటి మంది అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికి 30,000 రూపాయల జీతం చెప్పున వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పాడు గవర్నమెంట్ కింద. అంటే వాళ్ళు ఒక 30,000 కోట్లు ఇవ్వాలి, ఇది ఒక 30,000 కోట్లు, అంటే 60,000 కోట్లు.
ఏదుగుటి అవును. జీతాలకి అంతే. నెలకి నెలకి 60,000 కోట్ల రూపాయలు చొప్పున యాడ్ నుంచి ఉమ్, పట్టుకొస్తాడు. ఉమ్. కొద్ది అంత కామన్ సెన్స్ బడ్జెట్ ఉంటే ఎక్కడి నుంచి పనికి వస్తుంది. అది సరిగ్గా అవతలోడు ఆర్గ్యూ చేస్తున్నట్టు లేరు. ఇప్పుడు జీతం అదే. కదా లెక్క. అవును 1,00,00,000 మంది అవును. మహిళలకు 30,000 ఇస్తానన్నాడు. 30,000. 1,00,00,000 అవును. మంది మహిళలకు 30,000 కోట్లు పోనీ అదొక్కటి పెట్టుకున్న పోనీ ఇంటికో ఉద్యోగం కింద ఆ కోటి అనుకోండి, అదే ఉద్యోగం రెండింటికి ఉమ్, అనుకోండి. 30,000 ఉమ్, కోట్లు ఆల్రెడీ ఉన్న ఉద్యోగాల జీతాలు ఓ 25,000 కోట్లే ఉంటాయి. ఉమ్. 55,000 కోట్లు నెలకి యాడ్ నుంచి పట్టుకొస్తాడు ఇతను. ఇప్పుడు అదే మనకి కదా. ఇక్కడ అదే కదా జీతాలకి డిఏలు ఉమ్, వీటికి కూడా గొడవ అవుతుంది. అవును ఇక అవును సర్వనాశనం అవును. అయిపోతుంది. రెండోది ఇప్పుడు ఆ కరెంట్ ఫ్రీ అంటారా, ఇప్పుడు వీళ్ళు కూడా 150 యూనిట్లు ఫ్రీ ఆ, ఇస్తామన్నారు. అవును. ప్లస్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే మేబీ రేపు ఎలక్షన్లో ఇక్కడ కూడా హామీ ఉంటుందేమో. ఆ, ఇప్పటిదాకా బియ్యం రూపాయికి ఇస్తామా, 2 రూపాయలకి ఇస్తామా, 5 రూపాయలకి ఇస్తాం. ఒకప్పుడు 2 రూపాయల కిలో బియ్యం, ఆ తర్వాత 5 రూపాయల కిలో బియ్యం, 7.5 ఉమ్, కిలో బియ్యం అయ్యి, ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చి 2 రూపాయల కిలో బియ్యానికి తీసుకొస్తే, కిరణ్ కుమార్ రెడ్డి 1 రూపాయి కిలో బియ్యానికి తీసుకొస్తే ఇప్పుడు ఫ్రీ ఉమ్, ఇస్తున్నాడు. ఉమ్, అక్కడ ఇప్పటికి దేశవ్యాప్తంగా బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు మోడీ. కానీ ఉమ్, ఇప్పుడు బీహార్లో ఏమన్నారు, రేషన్ ఫ్రీ అని ఇచ్చింది హామీ వీళ్ళు. ప్రతి ఉమ్, ఒక్కళ్ళకి ఉమ్, ఇల్లు రేషన్ ఉమ్, ఫ్రీ. రేషన్ ఫ్రీ ఉమ్, అంటే ఏంటి, పప్పు ఉప్పు ఉమ్, అన్ని ఫ్రీగా ఇస్తారన్నమాట. అవును. మేబీ రేపు మన ఎలక్షన్లో కూడా అట్లాంటిది రావచ్చేమో. అదే అంతే. ఒక రకంగా ప్రతి 29 వరకు ఇట్లా ఉంటాయి. మేబీ ఉమ్, 34కి డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి అన్నం ప్యాకెట్ పంపిస్తామని చెప్పచ్చు. అంతేనా? అంతే పార్సల్ వచ్చేద్దామో, మీల్స్ అంతే. పార్సల్. అది వాటర్ బాటిల్ ఒకటి పార్సిల్ పంపిస్తారనమాట. గొడవ ఉండదు, ఇంకా తినేసి అది హ్యాపీగా ఉండదు. ఏ పనికి వెళ్ళరు ఇంక జనాలు అప్పుడు. కానీ ప్రత్యర్థి బలంగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు అక్కడ ఐఎన్డిఏకి ఎన్డీఏ ఆ బలం ఆల్రెడీ వాళ్ళ కూటమి అధికారంలో ఉండడం, ఇదంతా చూసినప్పుడు వీళ్ళకి ఎలాంటి హామీలు వస్తున్నాయా రేపొద్దున మనకు కూడా అందుకే రిపీట్ అవుతుంది అలాంటిది? అట్లేం లేదంటే ఎప్పుడు ఉమ్, ఒకసారి పోటీ బిగిన్ అయ్యాక ప్రతిసారి ఉంటుంది. ఇప్పుడు మొన్ననే 10,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి వేసాడు నితీష్ కుమార్. ఉమ్, ఉమ్, వీళ్ళు ఉమ్, 30,000 అందుకని పెట్టారు ఆఫర్. ఈ పోటీలు అదేగా. సహజంగా ఉంటాయి, ఉమ్, నడుస్తూనే ఉంటాయి. మనకు ఆల్రెడీ అదే. జరిగిపోయినాయి. నవరత్నాలు ఆయన పెట్టాడు అవును. కాబట్టి సూపర్ 6 అన్నాడు. ఉమ్, ఆచరణలో ఎవడు అమలు చేస్తాడని దాని మీద ఆధారపడుతుంది. అక్కడ నితీష్ కుమార్ అమలు చేస్తాడా, లేకపోతే ఈయన అమలు చేస్తాడా తేజస్వి, ఎవరిని నమ్ముతారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ పాపం జగన్ గారు అమలు చేసినా సరే ఆయనకి మళ్ళీ అధికారం ఇవ్వలేదు ప్రజలు. మరి అది ఆయన బ్యాడ్ లక్ అనుకోవాలేమో. రైట్, చూద్దాం. మొత్తానికి మరి కొద్ది రోజుల్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. పోటాపోటీ హామీలు అయితే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే ఎన్డీఏ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది, మళ్ళీ తామే అధికారంలోకి వస్తాము అనేది. ఇంకా ఏం జరుగుద్ది అనేది 14వ తేదీన వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే దాదాపుగా తగ్గింది. ఇక ఏం చేస్తారు నెక్స్ట్, రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారు, కేంద్ర ప్రభుత్వ సాయంతోనో లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎలాగ మేము ఉన్నాం అండగా నిలబడతాం అనేది, ఇంకా ఇప్పుడు వేసిన ప్రాథమిక అంచనా దాదాపు 5,000 కోట్లు అనేది ఫైనల్ గా. ఇంకా ఏమైనా పెరుగుతుందా రేపొద్దున రోడ్లు వేసే విషయంలో, ఇవన్నీ ఏం చేస్తారు, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.